హలో వ్యూయర్స్, దిస్ ఇస్ తేజస్వి. వెల్కమ్ టు ద హెల్త్ టాక్. ఎస్, స్మైల్ బాగుంటే మనలోని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందమైన స్మైల్ ఉండాలని కోరుకుంటారు. మరి ఈ స్మైల్ బాగుండాలన్నా, మనలోని కాన్ఫిడెన్స్ పెరగాలన్నా మన పళ్ళు బాగుండాలి. సో అంటే హెల్తీగా ఉండాలి. సో మన పళ్ళు హెల్తీగా ఉండాలంటే యూజువల్గా మనం అదర్ ఆర్గాన్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మన పళ్ళకి ఇవ్వము, అంత కేర్ తీసుకోం. ఏదో రోజుకి 2 సార్లు బ్రష్ చేసేసామా అయిపోయిందా అన్నట్టు నామమాత్రంగా ఉంటామన్నమాట. కానీ మన పళ్ళు బాగుండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఏజ్లో ఎలాంటి దంత సమస్యలు మనకు వస్తాయి, అసలు ఏ ఏజ్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఇలాంటి మరిన్ని విషయాల్ని ఇంకొంచెం వివరంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్, ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ విద్యా రాజేందర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వెల్కమ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? యా, గుడ్, థ్యాంక్ యూ. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా అదర్ ఆర్గాన్స్తో పోలిస్తే పళ్ళ కోసం మనం ఎక్కువగా పట్టించుకోం, అస్సలు కేర్ తీసుకోమన్నమాట. ఏదో బ్రష్ చేసేసామా, రోజుకి 2 సార్లు బ్రష్ చేసేసామా అయిపోయింది, హెల్తీగా ఉంది అని అనుకుంటాం. బట్ కానీ అసలు ఈ ప్రాసెస్ చెప్పండి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, బ్రషింగ్ ఎలా ఉండాలి, ఎన్నిసార్లు చేయాలి అసలు రోజుకి బ్రష్ మనం? అంటే అండి, ఎప్పుడైనా వెన్ యూ ఫస్ట్ సీ అ పర్సన్, మనం ఫస్ట్ చూసేది ఫేస్. ఆ ఫేస్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ ఇస్ యువర్ స్మైల్. సో మనం నవ్వేటప్పుడు అంటే మనం ఏం చెప్పకుండా వీఆర్ కమ్యూనికేటింగ్ అ లాట్. సో అలాంటప్పుడు యువర్ స్మైల్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి పళ్ళు బాగుండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ బ్రషింగ్. సో బ్రషింగ్ చేసేటప్పుడు ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు హ్యాండిల్. ఫస్ట్ మీరు ఎలాంటి బ్రష్ వాడుతున్నారు, దెన్ వాట్ కైండ్ ఆఫ్ అ పేస్ట్ ఆర్ యూ యూజింగ్. సో టెక్నికలీ మనం ఏం చెప్తామంటే, వెన్ యూ టేక్ అ టూత్ బ్రష్ ఒక 45 degrees యాంగిల్లో పెట్టాలి అని, దట్స్ వాట్ వీ సే. బట్ ప్రాక్టికలీ ఇట్ మైట్ నాట్ బీ పాసిబుల్. సో మనం బ్రష్ చేసేటప్పుడు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ మంచిగా అన్ని పళ్ళు చూసుకొని, అన్ని పళ్ళు జెంటల్గా, డోంట్ జస్ట్ స్క్రబ్ ఇట్, సాఫ్ట్గా టు అండ్ ఫ్రో మోషన్స్లో అలా బ్రష్ చేసుకోవాలి. ప్లస్ నాట్ జస్ట్ ద ఫ్రంట్ పార్ట్, లోపల మనం ఎక్కడైతే పళ్ళు చేసుకుంటామో దాట్ పార్ట్, చిగుళ్ళు, దెన్ యువర్ టంగ్, ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే నోట్ నుంచి వాసన రాకుండా నోరు ఫ్రెష్గా ఉంటుంది అండ్ యూ కెన్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్. అయితే కొంతమంది పళ్ళను అంతసేపు తోమకూడదు, పాడైపోతాయి, ఎనామెల్ పోతుంది అని చెప్పి కొంతమంది అంటారు. దీనికోసం మీరు ఏం చెప్తారు? యూజువలీ అండి, వాట్ వీ సజెస్ట్ ఇస్, ఇట్స్ అ రూల్ ఆఫ్ 2 to 2. సో అంటే 2 times a day, 2 minutes ఎవ్రీ టైమ్ యూ బ్రష్. 2 minutes పెట్టండి చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు. అండ్ దెన్ విజిట్ అ డెంటిస్ట్ ఎవ్రీ 2 years. సో దట్స్ ద రూల్ ఆఫ్ 2 to 2. సో ఫస్ట్ నేనేం చెప్తానంటే, ద ఫస్ట్ థింగ్ మనం పొద్దున్న లేవంగానే ద ఫస్ట్ థింగ్ దట్ యూ డూ టు యువర్ సెల్ఫ్ ఇస్ బ్రషింగ్ యువర్ టీత్, రైట్? సో దానికి మనం కొంచెం టైం తీసుకొని మంచిగా స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ జెంటల్గా బ్రష్ చేసుకోండి. 2 minutes చేస్తే చాలు. బట్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఆర్ నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఆర్ ఆఫ్టర్ అ మీల్. సో అలాంటప్పుడు మనం కొంచెం బ్రష్ చేసుకుంటుంటే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ లాంటివి ఏమైనా ఇఫ్ ఇట్ ఇస్ స్టక్ ఇన్ ద మౌత్, అది మనం బ్రష్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. సో నోట్ నుంచి వాసన రాదు. సో యూజువలీ 2 times a day is recommended. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు, ఇప్పటికీ కూడా స్టిల్ చాలా మంది ఒకసారి చేస్తే సరిపోతుంది కదా అని ఒక బద్ధకంతో ఉంటారనమాట. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు, అసలు రోజుకి 2 times బ్రష్ చేయడం వల్ల ఆ యూజెస్ ఎలా ఉంటాయి? అంటే 2 times బ్రష్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. బికాస్ వీఆర్ ఆల్ ఇన్ అ వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్. మార్నింగ్ అలా లేవంగానే ఏదో అలా బ్రష్ చేసేసుకొని ఎవ్రీబడీస్ గాట్ టు గో బ్యాక్ టు దేర్ వర్క్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇట్స్ టూ మచ్ మోడిఫైడ్. అంటే స్టిక్కీ ఫుడ్ తింటాం, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అవటం. సో దీని వలన ఏమవుతుందంటే ద ఫుడ్ పార్టికల్స్ గెట్ స్టక్ ఇన్ ద మౌత్. సో దాని వలన మీరు ఎప్పుడైనా ఏదైనా మీటింగ్కి వెళ్తున్నారు, లేదా యూ గోయింగ్ టు మీట్ అ ఫ్రెండ్ ఆర్ ఎనీవన్ అవుట్ సైడ్, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ పార్టికల్స్ నోట్లో ఉండటం వల్ల ఒకలాగా వాసన రావటం, మన కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీరు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఆర్ అట్లీస్ట్ నైట్ ఆఫ్టర్ అ మీల్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ 2 సార్లు బ్రష్ చేసుకుంటే మీకు ఫస్ట్ క్యావిటీస్ రావు, నోట్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దట్ ఇట్ వర్క్స్ ఆన్ యువర్ టీత్. సో దాంతో యాసిడ్స్ రావటం వలన ఏమవుతుందంటే మీ టూత్ డీకే అనేది స్టార్ట్ అవుతుంది. సో యూజువలీ 2 సార్లు బ్రష్ చేస్తే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. సో నోరు బాగుంటుంది, ఓరల్ హెల్త్ ఇస్ మెయింటైన్డ్. సో జనరలీ 2 times ఇస్ ఆల్వేస్ గుడ్. ఓకే. అయితే మామూలుగా మనం ఇప్పుడు చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళకు కూడా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, చాలామందికి ఇష్టం, బట్ బయటపడరు ఎవరు. ఈ చాక్లెట్స్ వల్ల మనకేమన్నా
ప్రాబ్లమ్స్ అవుతాయా లోపల? అంటే మనం భయపెడుతూ ఉంటాం పిల్లల్ని, అరే చాక్లెట్స్ తినకరా పళ్ళు పుచ్చిపోతాయి అని అంటుంటాం. నిజంగానే వాటి వల్లే పాపండి మరి పిల్లలకి చాక్లెట్స్ తినొద్దు అంటే దట్స్ ఫర్ మీ చాక్లెట్ ఈస్ అన్ ఇమోషన్ ఇట్స్ స్ట్రెస్ బస్టర్. సో డెఫినెట్లీ నేను ఎవరికి చాక్లెట్ తినొద్దని చెప్పను, ఎనీబడి కెన్ ఈట్. బట్ కాకపోతే ఏంటంటే మన పళ్ళల్లో చిన్న గ్రూవ్స్ ఉంటాయి. సో ఆ గ్రూవ్స్లో ఈ స్టిక్కీ ఫుడ్ ఏవైతే ఉంటాయో దే గెట్ స్టక్. సో చాక్లెట్ తింటే ఇట్స్ ఫైన్, ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ చాక్లెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. బట్ కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ ఈటింగ్ చాక్లెట్ మేక్ షూర్ యూ టెల్ యువర్ చైల్డ్ ఆర్ ది అడల్ట్ దట్ మంచిగా నోరు పుక్కిలించుకోవాలి. యూ హ్యావ్ టు రిన్స్ ప్రాపర్లీ సో దట్ నో స్టిక్కీ ఫుడ్ ఇస్ దేర్. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే క్యావిటీస్ స్టార్ట్ అవుతాయి. అండ్ పిల్లలకి వాళ్ళ బ్రషింగ్ టెక్నిక్స్ సపోజ్ కరెక్ట్గా లేవనుకోండి, ఆ ఫుడ్ పార్టికల్స్ అలానే ఉండి క్యావిటీస్ వచ్చి, అండ్ యూ డోంట్ వాంట్ దాట్ ఫర్ యువర్ చైల్డ్. చాక్లెట్స్ దే కెన్ హ్యావ్, యూ కెన్ హ్యావ్, ఐ కెన్ హ్యావ్, బట్ బ్రషింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలామంది సాల్ట్తో బ్రష్ చేయాలి, ఈ టూత్పేస్ట్లు ఏమీ మనకొద్దు, అవి హెల్త్కి మంచిది కాదు, సాల్ట్తో బ్రష్ చేయాలి, లేకపోతే బొగ్గు ఎన్నో సో చాలామంది ఫాలో అవుతారు కూడా దాన్ని. సో దీనికోసం మీరు ఏం చెప్తారు అసలు? ఈ మధ్య యాడ్స్ కూడా చూస్తున్నాను, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా కారం ఉందా అని. ఐ మీన్ ఇట్స్ క్రేజీ యాక్చువల్లీ, బట్ నో ఐ వుడెంట్ రికమెండ్ దాట్. అంటే బేసిక్లీ దోస్ ఆర్ ఓన్లీ మార్కెటింగ్ స్కిల్స్ అండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఎలా బ్రష్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు మీ టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ ఉందనుకోండి, ఇట్స్ గుడ్, ఎందుకంటే ఫ్లోరైడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. దాంతో క్యావిటీస్ రాకుండా ఉండటం, మీ ఎనామెల్ మంచిగా ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫ్లోరైడ్ ఇన్ ద టూత్పేస్ట్. సో ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ క్యాన్ బి యూస్డ్. బట్ అంతేగాని ఉప్పు ఉందని, చార్కోల్ ఉందని, ఇంకేదో ఉందని ఐ వుడెంట్ సజెస్ట్ దాట్, బికాజ్ అవి చాలా అబ్రెసివ్స్ ఉంటాయి దాంట్లో. దే వెరీ హార్డ్. ఇప్పుడు మీరు పేస్ట్ చూస్తే ఇట్స్ వెరీ సాఫ్ట్. సో పళ్ళ మీద చాలా జెంటిల్గా క్లీన్ చేస్తుంది అది. బట్ వెన్ యూ గో టు సాల్ట్ ఆర్ చార్కోల్ ఆర్ కొందరు పుల్లలు వాడతారు, దే హ్యావ్ వేరియస్ టెక్నిక్స్. ఊర్లో చూస్తే దే జస్ట్ గెట్ సమ్ ట్విగ్స్ అండ్ క్లీన్. సో ఐ వుడెంట్ రికమెండ్ దాట్, ఎందుకంటే అది చాలా హార్ష్ బ్రషింగ్ అవుతుంది. సో దానివల్ల పళ్ళు డ్యామేజ్ అవుతాయి. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి రియలీ హెల్ప్ఫుల్. యూస్ ఎనీ పేస్ట్, ఫ్లోరిడేటెడ్ వన్స్ ఆర్ బెటర్. బట్ కొందరు పేషెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పళ్ళు లాగుతున్నాయమ్మా నాకు, సో ఐఎమ్ యూజింగ్ ఏదైనా దానికి ఏమైనా టూత్పేస్ట్ ఉన్నాయా అంటే దానికి అఫ్ కోర్స్ యూ హ్యావ్ డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇఫ్ మీ పళ్ళు చాలా సెన్సిటివ్గా ఉండి ఐస్ క్రీమ్స్ లాంటివి తాగినప్పుడు, తిన్నప్పుడు, ఆర్ యూ హ్యావింగ్ సంథింగ్ కోల్డ్, అప్పుడు కొంచెం జివ్వని లాగిన ఫీలింగ్స్ వస్తాయి. అలాంటప్పుడు యూ కెన్ యూస్. అసలు ఎలాంటి టూత్పేస్ట్ని మనం సజెస్ట్ అంటే లైక్ అంటే ఎనీ టూత్పేస్ట్ ఇస్ ఫైన్ అండి, మార్కెట్లో దొరికే ఎనీ పేస్ట్ ఇస్ ఫైన్. బట్ ఫ్లోరిడేటెడ్ వన్స్ ఆర్ బెటర్. ఫ్లోరిన్ ఉంటే మీకు, ఫ్లోరైడ్ ఉంటే ఇట్స్ బెటర్, బికాస్ దాంతో మీకు ఈ క్యావిటీస్ అన్నది రాదు, ఎనామెల్ మంచిగా ఫామ్ అవుతుంది, ఎస్పెషలీ ఫర్ కిడ్స్. సో దట్ ఈస్ వాట్ ఈస్ రికమెండెడ్. రైట్. అయితే జ్ఞానదంతం మనం ఇంకోటి మాట్లాడుకోవాలి. ఇది అసలు ఏ ఏజ్లో వస్తుంది? అసలు జ్ఞానదంతం అంటే ఏంటి? కొంతమంది చాలా అంటే 30s 40sలో కూడా జ్ఞానదంతం వస్తుంది అని అంటూ ఉంటారు. సో ఏంటి అసలు ఇది? జ్ఞానదంతం అన్నది యూజువల్లీ ఇరప్ట్స్ ఆఫ్టర్ 18, అరౌండ్ 18 years అండ్ అబోవ్. సో కొందరికి 20, 22 ఎనీ ఏజ్లో రావచ్చు. బట్ ఇట్ డజంట్ కమ్, యూజువల్లీ 18 ముందైతే రాదు. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ విజ్డమ్ టూత్. జ్ఞానదంతం అంటే 18 అబవ్ వస్తుంది. బట్ జ్ఞానదంతం ఏంటంటే మనకి మన జా ఒక పర్టిక్యులర్ సైజ్లో ఉంది. కొన్నిసార్లు జ్ఞానదంతంతో వచ్చే సమస్యలు ఏంటంటే పూర్తిగా నోట్లో రాదు. సో అలాంటప్పుడు దాన్ని ఇంపాక్టెడ్ టీత్ అంటాం. అది మీకు జా లోపల ఉందనుకోండి, పక్క పన్ను పుచ్చిపోవటం, లేదా చిగుళ్ళ సమస్య రావటం, లేదా ఆ ఏరియాలో కొంచెం స్వెల్లింగ్ లాంటి రావటం, సో అలాంటి సమస్యలు ఉంటాయన్నమాట. సో దానికి చూసి మనం పొజిషన్ అనలైజ్ చేసుకొని ఎక్స్రేస్ తీసుకొని అవసరాన్ని బట్టి కొన్నిసార్లు జస్ట్ క్లీనింగ్ చేస్తే సరిపోతుంది. సో ఆ క్లీనింగ్తో కూడా ఆ చిగురు అంతా కొంచెం హీల్ అయిపోతే ప్రాబ్లం ఉండదు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే టోటల్గా ఎముక లోపల ఉంటుంది అది, అలాంటప్పుడు దాన్ని మనం సర్జికల్గా తీయాల్సి వస్తుంది. అంటే అది తీసేయడం మంచిది. కొంతమంది ఆ పెయిన్ భరించలేక తీసేయమండం. అంటే నేను విన్నది ఏంటంటే అది కొంచెం మన కళ్ళకి కానీ ముక్కుకి కానీ ఈ పార్ట్కి కనెక్ట్ అయి ఉంటుందని విన్నాను. అది ఎంతవరకు అలాగే ఉండదండి, ఇట్స్ నాట్ కనెక్టెడ్. ముక్కుకి కానీ దానికి ఏమీ సంబంధం ఉండదు. బట్ కొన్నిసార్లు పొజిషన్స్ ఎలా ఉంటాయంటే ఫేవరబుల్గా ఉండదు. సో ఆ రూట్, పక్క పన్ను రూట్ మీద ప్రెషర్ వేయటం కానీ, లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే యాంగులేటెడ్గా ఉంటాయి. అలాంటప్పుడు ఆ రెండు పళ్ళ మధ్యలో గ్యాప్స్ లాగా వచ్చి అక్కడ కొంచెం ఫుడ్ ఇరుక్కొని క్యావిటీస్ ఫామ్ అవటం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో అలాంటప్పుడు వీ అడ్వైస్ ఫర్ ఎక్స్ట్రాక్షన్, బట్ అదర్వైజ్ నాట్ నీడెడ్. ఆ పొజిషన్ పట్టి డిసైడ్ చేసుకుంటాం. అయితే ఈ రూట్ కెనాల్ కోసం మాట్లాడుకుందాం. ఈ రూట్ కెనాల్ అంటే ఏంటి అసలు? రూట్ కెనాల్ అన్నది, ఇప్పుడు మీరు ఒక పన్ను సపోజ్ యూ కన్సిడర్ అ టూత్, అది మన నోట్లో కనిపించేది దాన్ని మేము క్రౌన్ అంటాం.
అండ్ ద అదర్ పార్ట్ ఏదైతే లోపల చిగురు లోపల ఎముకల్లో ఉంటుందో దట్స్ ద రూట్ ఆఫ్ ద టూత్. సో ఆ టూత్కి అంటే ఇట్స్ బేసిక్లీ లైక్ అ పిల్లర్ అనమాట. మనకి లోపల ఎముక లోపల ఉంటుంది రూట్. కొన్నిసార్లు ఏమవుతాయి, క్యావిటీస్ ఫామ్ అవుతాయి. ఆ క్యావిటీస్ ఫామ్ అయినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ సూపర్ఫిషియల్, సపోజ్ మీరు జస్ట్ ఎనామిల్ దాకా ఉంది లేదా డెంటిన్ దాకా ఉంది అనుకోండి, అప్పుడు మనం చిన్న ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. బట్ దాని లోపల పల్ప్ అన్నది ఉంటుంది. ఆ పల్ప్ అంటే ఏంటి, యూ హ్యావ్ ద నర్వ్ సప్లై ఇన్ దట్ ఏరియా. సో అక్కడ దాకా ఎప్పుడైతే మనకి డీకే వెళ్తుందో అప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అప్పుడు ఇర్రివర్సిబుల్ పెయిన్, అది అసలు మీరు భరించలేరు. ఆ పేషెంట్ ఇదంతా నొస్తుందమ్మా, తలదాకా నొప్పి వస్తుంది, ఇదంతా నొప్పి వస్తుంది, భరించలేను, నిద్ర పట్టట్లేదు, సమ్ పీపుల్ కమ్ క్రైయింగ్. సో అంత సివియర్గా ఉంటుందన్నమాట అది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయకుండా వీ డూ అ ట్రీట్మెంట్ కాల్డ్ ఎస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అంటే టూత్ని కట్ చేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతుంది? అంటే ఆల్రెడీ ఆ టూత్లో యూజువలీ హోల్ ఉంటుందండి. సో దేర్ మైట్ బి అ క్యావిటీ. సో ఆ క్యావిటీని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఏదైతే పంటి లోపల పుచ్చిపోయిన పళ్ళ లోపల ఏదైతే ఇన్ఫెక్టెడ్ నర్వ్ ఉందో దాన్ని మనం తీసేసి క్లీన్ చేసేసి ఒక ఆర్టిఫిషియల్ ఫిల్లింగ్ మెటీరియల్ పెడతాం. ఆ రూట్ లోపల వి ఫిల్ ఇట్ అప్. సో జస్ట్ మీకు ఒక మోడల్ చూపిస్తాను. సపోజ్ దిస్ ఇస్, మీరు ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ద న్యాచురల్ టూత్. ఓకే, ఇప్పుడు మీకు లోపల కనిపించేది దిస్ ఇస్ ద రూట్. ఇది ఏదైతే ఇక్కడ మీకు ఇట్లా బ్లాక్గా కనపడుతుందో దట్ ఈస్ బేసిక్లీ ద ఇన్ఫెక్టెడ్ టూత్ మెటీరియల్. లోపల నర్వ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడంతా పస్లాగా ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు మేము చిన్న హోల్, అంటే ఆల్రెడీ ఇక్కడ మీకు క్యావిటీ ఉంది, ఆ హోల్ లాగా దాంట్లో లోపలికి వెళ్ళి వీ జస్ట్ క్లీన్ అప్ దిస్ ఎంటైర్ ఏరియా అండ్ దెన్ లోపల నుంచి ఫిల్ చేస్తాం. సో బేసిక్లీ ఇట్స్ అ డమీ టూత్. అంటే దానికి ఫంక్షనల్ యూటిలిటీ ఉంటుంది కానీ దానికి సెన్సేషన్ ఉండదు. ఇట్స్ అ డెడ్ టూత్. ఓకే, బట్ మనకి ఫంక్షనల్గా అంటే నవలటానికి పనికొచ్చే పన్ను. సో మనం రూట్ కెనాల్ చేసిన తర్వాత వెంటనే వీ సజెస్ట్ ఆ పేషెంట్స్ గెట్ అ క్యాప్టన్. ఆ పంట మీద ఒక క్రౌన్ లాగా, ఒక క్యాప్ లాగా పెడితే ఇట్స్ అ ప్రొటెక్షన్ ఆన్ ద టూత్. సో ఆ పన్ను పగలకుండా యూ కెన్ యూజ్ ఇట్, అసలు భయం లేకుండా వాడుకోవచ్చు. సో దట్ ఈస్ రూట్ కెనాల్. అయితే ఈ రూట్ కెనాల్ చేసిన తర్వాత అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏది పడితే అది తినకూడదు అని అంటుంటారు. అవును, నిజమేనా? అంటే ఇప్పుడు రూట్ కెనాల్ చేసిన తర్వాత వెంటనే క్యాప్ పెట్టమండి. వీ జస్ట్ గివ్ 1 or 2 days గ్యాప్. అంటే ఎమర్జెన్సీ ఉంటే తప్పదు అనుకోండి, బట్ యూజువలీ సో ఆ 2 daysలో కొందరు పేషెంట్స్ ఏం చేస్తారంటే పన్ను బాగుందా లేదా నేను చెక్ చేసుకుంటాను, గట్టిగా ఏదైనా నవ్వటం చేయటం, బోన్స్ లాంటివి ఆర్ సమ్ హార్డ్ సబ్స్టెన్సెస్ అలా తింటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పంటికి బలం లేదు. యూ హ్యావ్ టు గివ్ ద టైమ్ ఆ పన్ను హీల్ అవ్వటానికి. అందుకని మనం పైన క్రౌన్ అన్నది పెడతాం. సో ఆ క్రౌన్ పెట్టిన తర్వాత యూ కెన్ ఈట్. మీరు మామూలుగా మీరు ఏదైతే తింటారో మామూలుగా తినేవన్నీ మీరు తినొచ్చు. బట్ 2 హార్డ్ సబ్స్టెన్సెస్ వీ సజెస్ట్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే, అంటే ఎంతవరకు ఉంటుంది మేడం ఇది? లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, లేకపోతే ఎన్ని డేస్కి ఒకసారి మార్చుకోవాలి ఏమన్నా? అంటే క్యాప్స్ యూజువల్గా మార్చాల్సిన అవసరం ఉండదండి. బట్ ఇట్ ఈస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ అ న్యాచురల్ టూత్ అండ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది ఎప్పుడైతే పుచ్చిపోయిందో, ఎప్పుడైతే దాంట్లో ఆల్రెడీ డ్యామేజ్ అయ్యిందో, ఒక డెంటిస్ట్ ఏం చేయగలరు, వీ కెన్ ఓన్లీ హెల్ప్ ఇట్ రెక్టిఫై. ఒక లెవెల్ దాకా వీ విల్ ప్రొవైడ్ ఇట్. బట్ మీరు ఎక్స్పెరిమెంట్ చేసి గట్టిగా ఏమైనా తిని ఆర్ ఏదైనా హార్డ్ పార్టికల్స్ కానీ లేదా దెబ్బ తగలటం కానీ అలాంటివి ఏమైనా అవుతే కొన్నిసార్లు ఆ పన్ను లోపల నుంచి క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు స్టిక్కీ ఫుడ్ తినటం వల్ల ఆ క్యాప్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో సపోజ్ ఆ క్యాప్ ఊడింది అనుకోండి, వెంటనే గో టు అ డెంటిస్ట్ అండ్ గెట్ ఇట్ ఫిక్స్డ్. అదే క్యాప్ మళ్ళీ ఫిక్స్ చేసేస్తారు. బట్ ఎక్కువ గ్యాప్ పెట్టేస్తే మళ్ళీ ఆ క్యాప్ ఫిక్స్ అవ్వదు. సో వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ బ్రీత్, దీనికి రీజన్స్ ఏంటి మేడం? బ్యాడ్ బ్రెత్ అండి, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యాబిట్స్. చాలా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ పాన్, గుట్కా, పాన్ మసాలా, ఆల్కహాల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో దీస్ ఆర్ ఆల్ అంటే ఈ హ్యాబిట్స్ వల్ల వచ్చే స్మెల్స్ అనమాట. సో దాన్ని హైలటోసిస్ అంటాం. కొన్నిసార్లు పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళకు కూడా తెలియదు. కొందరు వస్తారు వాళ్ళ దగ్గరకు వచ్చి, మ్యామ్ నాకైతే నోట్లో అయితే ఏమి వాసన అనిపించలేదు, బట్ మై ఫ్రెండ్స్ సెడ్ దట్ ఐఎమ్ స్మెల్లింగ్ బ్యాడ్, ఆర్ మై హస్బెండ్ సెడ్, ఆర్ మై కిడ్స్ ఆర్ టెలింగ్. సో నేను ఎన్నిసార్లు బ్రష్ చేసుకున్నా వాసన వస్తుంది. అలాంటప్పుడు దానికి రీజన్స్ ఫస్ట్ హ్యాబిట్స్ అండి. రెండోది కొందరికి ఏదైనా లోపల నుంచి అంటే డైజెషన్ ఇష్యూస్, బికాజ్ యువర్ గట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏం తింటున్నారు, మీ డైజెషన్ ఎలా ఉంది. సపోజ్ లోపల నుంచి ఏమైనా యూ హ్యావ్ సమ్ అల్సర్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, అలాంటప్పుడు కూడా ఈ బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సపోజ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, అలాంటి హ్యాబిట్స్ మనం తగ్గించుకోవాలి. ఇంటర్నల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. అసలు ఇవి ఈ బ్యాడ్ బ్రెత్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి?
ఈ 2 టైమ్స్ బ్రషింగే సరిపోతుందా? ఇంకేమైనా ఫర్దర్‌గా అంటే 2 టైమ్స్ బ్రషింగ్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్ అండి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎంత బ్రష్ చేసినా కూడా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ మీకు బోన్ లోపల దాకా వెళ్ళి పెరియోడాంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ గో టు అ డెంటిస్ట్. వాళ్ళు మీకు ప్రొఫెషనల్గా పళ్ళు, చిగుళ్ళు అన్నీ క్లీన్ చేస్తాం. సో వీ క్లీన్ అప్ ద హోల్ గమ్ ఏరియా. మీకు లోపల బోన్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అది క్లీన్ చేస్తాము. ప్లస్ దాంతోపాటు సిస్టమిక్ రీజన్స్, అంటే మీకు ఇంటర్నల్గా వేరే ఏదైనా ప్రాబ్లం ఉంది. కొందరికి యాంటీ డిప్రెసెంట్స్ మీద ఉంటారు, కొందరు ఇట్స్ నాట్ జస్ట్ ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్, ఇట్ కుడ్ బి సో మెనీ రీజన్స్. కొందరికి కొంచెం డిప్రెషన్ లాగా ఉంటుంది, సో దే ఆర్ ఆన్ సర్టన్ మెడికేషన్స్. సో ఇవన్నీ చూసుకొని అసలు ఆ బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుంది, ఈజ్ ఇట్ సంథింగ్ సిస్టమిక్ ఆర్ ఈజ్ ఇట్ ఓన్లీ హ్యాబిచువల్, దాన్ని బట్టి వీ కెన్ డూ ద ట్రీట్మెంట్. ఓకే. అయితే ఈ బ్యాడ్ బ్రెత్‌కి ఇంకొక రీజన్ కూడా, అంటే చాలామంది దగ్గర విన్నడం ఏంటంటే ఫుడ్ ఏమి తీసుకోకపోయినా, అంటే మనం సర్టెన్ వాటర్ తీసుకోకపోయినా, ఫుడ్ తీసుకోకపోయినా వెంటనే అది డ్రై అయిపోయి ఆ స్మెల్ వస్తూ ఉంటుందని అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఇప్పుడు మన నోట్లో జరిగే సెక్రేషన్స్ వి కాల్ ఇట్ సలైవా. సలైవా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పర్ డే ఎవ్రీ అడల్ట్ రఫ్లీ 0.5 to 1.5 లీటర్స్ ఆఫ్ సలైవా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. సలైవా అంటే స్పిట్, ఎంగిలి ఏదైతే మనం అంటామో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సలైవేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ నాట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ కీపింగ్ యువర్ మౌత్ మాయిస్ట్, అది మనకి ఇట్ ఈస్ మనది ఏదైనా మన నోట్లో చూస్తే తెలిసిపోతుందండి. యూజువల్లీ ఎనీ సిస్టమిక్ డిజార్డర్స్ ఉన్నా కూడా వీ విల్ నో. ఇప్పుడు కొందరికి నోరంతా డ్రై అయిపోయి ఉంటుంది, సో అలాంటప్పుడు అది ఎందుకు అవుతుంది? ఇట్ కుడ్ బి డీహైడ్రేషన్. కొందరు టూ మచ్ ఆఫ్ ఆల్కహాలిజం ఉండి వాళ్ళకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరు యాంటీ డిప్రెసెంట్స్ మీద ఉన్న వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సలైవా అన్నది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకి దాంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఫుడ్ చూయింగ్, అదే మన నోట్లో ఆ లిక్విడ్ ఉండటం వలన ఇట్ హెల్ప్స్ us హౌ టు చూ ద ఫుడ్. మన స్వాలోయింగ్ హెల్ప్ అవుతుంది అది. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు హెల్తీ. కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ లాట్ ఆఫ్ అదర్ రీజన్స్. మీరు కొందరు చూస్తారు లిప్స్ అంతా డ్రై అయిపోయి సైడ్లో అంతా కట్స్ అయి ఉంటాయి. సో అది ఎందుకంటే సలైవేషన్ తక్కువ ఉంది కాబట్టి అలాంటి ఇది ఉంటాయి. సో మనం సలైవేషన్ ఎందుకు తగ్గుతుంది బాడీలో, అంటే లైక్ మౌత్లో కావచ్చు, ఎందుకని? సలైవేషన్ తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయండి. మనకి 3 ఇంపార్టెంట్ మేజర్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, అండ్ వీ హ్యావ్ న్యూమరస్ అదర్ మైనర్ సలైవరీ గ్లాండ్స్. సో ఆ గ్లాండ్స్ నుంచి సలైవా అన్నది వస్తుంది. సపోజ్ ఏదైనా ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, లేదా గ్లాండ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి, అలాంటప్పుడు సలైవరీ సెక్రెషన్ అన్నది తగ్గుతుంది. అండ్ లైక్ ఐ సెడ్ మెడికేషన్ ఉండొచ్చు, కొందరికి వేరే సైకలాజికల్ డిజార్డర్స్ ఉండొచ్చు, కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, జోగ్రన్ సిండ్రోమ్స్ అని. సో అలాంటి వాళ్ళకి కూడా కొన్నిసార్లు సలైవా అన్నది తగ్గుతూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ మనకు సలైవా కరెక్ట్గా ఉందా లేదా. ఎప్పుడైనా డ్రై అవుతుంది అంటే అఫ్ కోర్స్ యూ నీడ్ టు బీ హైడ్రేటెడ్. మన తినే ఫుడ్ కానీ, మన ఉండే వెదర్ కండిషన్స్ కానీ, ఆర్ ద స్ట్రెస్ లెవెల్ కానీ, ఇట్స్ రియలీ హై దీస్ డేస్. సో అలాంటప్పుడు మనం యాక్చువల్లీ మర్చిపోతాం, బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్స్. వీ డోంట్ రిమెంబర్. ఎవరైనా చెప్పాలి వాటర్ తాగుతావా అని. ద ఇంటేక్ ఆఫ్ వాటర్ ఇస్ రియలీ లెస్ దీస్ డేస్. సో యూ హ్యావ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్ లైక్ అట్లీస్ట్ ఇంత నీళ్ళు, ఐ డోంట్ సే 3 liters తాగండి, 2 liters, బట్ minimum whatever is possible, so keep yourself hydrated. It's not only good for your skin, your hair, your entire well-being. So water is really important. రైట్. అండ్ చాలామంది ఫుడ్ తిన్నాక సేఫ్టీ పిన్స్ వాడడం, టూత్ పిక్స్ ఇవన్నీ పెట్టి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు దాన్ని. Yeah. కరెక్టేనా? అది ఎంతవరకు మంచిది? అసలు వీటి వల్ల ఏంటి, అసలు దానివల్ల ఏం జరుగుతుంది అనేది? అసలు దయచేసి మీరు మీ పళ్ళని కెలకొద్దు. వీఆర్ దేర్ ఫర్ దాట్. సో బట్ సి ఇట్స్ సింపుల్. ఇప్పుడు మీరు అక్కడ ఏదో ఫుడ్ పార్టికల్ ఇరుక్కుంది, ఇట్స్ టెలింగ్ యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ బాడీ. ఇట్స్ ఆల్వేస్ కమ్యూనికేటింగ్. ఇప్పుడు అక్కడ ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు ఆ టూత్ పిక్ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు? బికాస్ సంథింగ్ ఈస్ బాదరింగ్ యూ దేర్. సో ప్లీజ్ గో టు అ డెంటిస్ట్. దయచేసి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అంతేగాని మీరు టూత్ పిక్ పెట్టి దానికి వెళ్ళి యు ఆర్ క్రియేటింగ్ అ బిగర్ హోల్ ఇన్ దట్ ఏరియా. ఆబ్వియస్లీ అక్కడ ఉంది ఏదో ఒక సమస్య ఉంది, లేదా చిగురు కిందికి వెళ్ళటం కానీ, లేదా పన్ను పుచ్చిపోవటం కానీ, ఆ పళ్ళ మధ్యలో గ్యాప్ ఉండటం కానీ, ఆబ్వియస్లీ దెర్ ఇస్ సమ్ రీజన్. సో అది టూత్ పిక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్స్ అనేది పెరిగిపోతాయి. ఇఫ్ ఇట్స్ నాట్ జస్ట్ 1 tooth, మీరు ప్రతిసారి పెట్టి అలా చేస్తూ ఉంటే ఏంటంటే యు ఆర్ ఫర్దర్ డ్యామేజింగ్ ద టూత్. దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
ప్లీజ్ విజిట్ అ డెంటిస్ట్ అండ్ గెట్ ఇట్ డన్ ప్రొఫెషనల్. చాలా మందికి ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. కంపల్సరీ వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఆ టూత్ పిక్ అనేది పక్కా వాడతారు. వాళ్ళకి ఏం చెప్తారు అసలు? అసలు ఫస్ట్ మీరు బ్రషింగ్ 2 times చేస్తే అండి యూజువల్గా సమస్య అన్నది జరగదు. బట్ యూ గో అవుట్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్, సో వెళ్ళేటప్పుడు ఏదైనా అక్కడ ఇరుక్కుంది అంటే యూ జస్ట్ రిన్స్ యువర్ మౌత్, యూ కెన్ యూజ్ అ మౌత్ వాష్ అంటే అవైలబిలిటీ ఉంటే. సో అలా అయితే ఓకే, కానీ బట్ ఏదో ఎమర్జెన్సీలో వాడుతున్నారు అంటే దట్స్ ఫైన్, బట్ డోంట్ మేక్ ఇట్ అ హ్యాబిట్. కొందరికి ఏంటంటే తినగానే పెట్టేసి అన్నీ క్లీన్ చేసుకోవాలి, యూనో అదొక ఇదిలాగా అయిపోతుంది. బట్ దట్స్ నాట్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అక్కడ గ్యాప్ వచ్చిందంటే యువర్ బాడీ ఈస్ టెల్లింగ్ యూ అక్కడ సమస్య ఉంది, నాకు అక్కడ ఏదో నీకు ఇరిటేషన్ ఉంది కాబట్టి మీరు పెడుతున్నారు. అక్కడ అవసరాన్ని బట్టి ఫిల్లింగో క్లీనింగో చేయించుకుంటే అది అక్కడితో హీల్ అయిపోతుంది. బట్ ఐ వుడెంట్ సజెస్ట్, ప్లీజ్ డోంట్ ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే. అండ్ మనం ఆల్రెడీ మీరు ఇప్పుడు మౌత్ వాష్ కోసం మాట్లాడారు కాబట్టి చాలామంది ఈ ఆఫ్టర్ ఫుడ్ తర్వాత మౌత్ వాష్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది వాళ్ళకు కూడా ఒక హ్యాబిట్గా మారిపోతుంది. ఇది డెఫినెట్లీ వాడాలి, అది వాడకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇవి కరెక్టేనా వాడడం? ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? అంటే మౌత్ వాష్ వాడొచ్చండి, బట్ కొందరు ఏంటంటే మరీ కాన్సన్ట్రేటెడ్గా వాడతారు. ఐ యూజువలీ సజెస్ట్ మై పేషెంట్స్ దట్ యూ డైల్యూట్ ఇట్. ఒక గ్లాస్ నీళ్ళల్లో కొంచెం ఒక 2 spoons అది వేసుకొని యూ క్యాన్ రిన్స్ ఇట్ అవుట్ మార్నింగ్ ఈవినింగ్. ఇప్పుడు సడన్గా ఎవరినైనా కలవటానికి వెళ్తాం లేదా ఏదైనా మీటింగ్కి వెళ్తాం, యూనో, సో మన బ్రెత్ బాగుంటే ఆ కాన్ఫిడెన్స్ వేరు. అంటే పీపుల్కి సబ్కాన్షియస్గా కూడా కొందరు మీరు చూస్తే ఇలా పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ బేసిక్లీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది ఎందుకు వస్తుంది మీకు? బికాజ్ యూ నో సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ సైడ్. సో అలాంటప్పుడు ఇట్స్ ఫైన్, యూ కెన్ హ్యావ్ అ స్మాల్ మౌత్ వాష్ ఇన్ యువర్ బ్యాగ్. మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 times మౌత్ వాష్ చేసుకోవచ్చు, బట్ డైల్యూటెడ్గా చేసుకోండి. ఎనీథింగ్ ఓవర్ యూస్డ్ ఇస్ నాట్ గుడ్. ఏదైనా పద్ధతి ప్రకారంగా వాడితే సమస్య ఉండదు. మ్యామ్, ఇంతకు ముందు మనం స్మెల్ కోసం మాట్లాడుకున్నాం కదా. సో చాలామంది కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ స్మెల్ అనేది కంటిన్యూ అవుతుంది, వస్తుంది అని అన్నారు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు. సో కరెక్టేనా ఇది? అంటే డయాబెటిక్ పేషెంట్స్లో యూజువల్లీ ఏమవుతుందంటే వాళ్ళ చిగుళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇంప్రాపర్ బ్రషింగ్ కూడా ఉందనుకోండి, ఆ చిగుళ్ళ సమస్యలు అనేది ఆల్రెడీ ఉంటుంది. ఆ కొంచెం గమ్ ఇన్ఫెక్షన్ రావటం, పెరిడాంటల్ ప్రాబ్లం రావటం చూడంగానే మనకు తెలిసిపోతుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా మీరు చూస్తే ఆ చిగుళ్ళన్నీ ఇలా వాసిపోయి ఇట్లా టచ్ చేస్తే చాలు, బ్రష్ చేస్తుంటే బ్లడ్ వస్తుందమ్మా అంటారు. సో అది ఎందుకు అవుతుంది? బికాజ్ ఆల్రెడీ చిగుళ్ళలో మీకు సమస్య ఉంది, దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దేర్. అది క్లీనింగ్గా గమ్ ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా అవుతుంది అది, బికాజ్ ఇట్స్ టోటలీ సిస్టమిక్. అందుకే నేను అంటాను, వాట్ ఎవర్ యువర్ ఈటింగ్, వాట్ ఎవర్ యువర్ డ్రింకింగ్, యూ నీడ్ టు ఫ్లష్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. సో వాటర్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్. మీరు ఎంత వాటర్ తాగితే అంత మంచిది. అసలు ఈ కాలంలో ఐ హార్డ్లీ సీ పీపుల్ డ్రింకింగ్ వాటర్, దే డ్రింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ వాటర్ అండ్ ఏరేటెడ్ డ్రింక్స్, సో మచ్ ఆఫ్ సోడా ఇన్ ఇట్, యూనో. సో ఇవన్నీ వాడేటప్పుడు ఏమవుతుందంటే మీ షుగర్ అంటే నాట్ జస్ట్ బీయింగ్ డయాబెటిక్ బట్ ఈవెన్ బాడీలో కూడా యూఆర్ టేకింగ్ ఎక్సెసివ్ షుగర్ అండ్ దాంతో మీకు బాడీ క్లెన్సింగ్ అన్నది జరగదు. సో అలాంటప్పుడు దేర్ హ్యాస్ టు బీ అన్ అవుట్లెట్. అది మీరు మాట్లాడినప్పుడు కానీ లేదా వెన్ యూర్ బ్రీతింగ్ యూ కెన్ ఫీల్ దట్ ఒకలాంటి ఒక పంజెంట్ స్మెల్ రావటం. సో అది ఐ థింక్ యూ గో టు అ డెంటిస్ట్, మంచిగా పళ్ళు పీరియాడిక్ అండి. ఐ సజెస్ట్ ఎవ్రీవన్ వన్స్ ఎవ్రీ 6 months, ఇయర్లీ 2 times. సమస్య ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, సమస్య లేదనుకోండి వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. ఆల్ హ్యావ్ టు గో, వెళ్ళి పళ్ళు చూపించుకోవటం అంతే. అంత బాగుందమ్మా అంటే దెర్ ఇస్ నథింగ్ మోర్ దట్ అ పేషెంట్ వుడ్ వాంట్, రైట్? బట్ ఏదైనా సమస్య ఉందనుకోండి అది బిగినింగ్లోనే మీకు తెలిసిపోతుంది, చిన్న ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఆ లెవెల్లో వదిలేసి ఆ నొప్పి లేదు కదా చూసుకుందాంలే తర్వాత అంటే సమస్య మనమే పెంచినట్టు అవుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ కూడా కొంచెం కాంప్లిమెంటెడ్గా అవుతాయి. ఎస్. అయితే ఈ టీత్ వైట్నింగ్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు, అంటే ఎస్పెషల్లీ ఫర్ బ్యూటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఎవరైతే అందాల పోటీలు ఇవన్నీ ఉంటాయి కదా, సో హీరోయిన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ టీత్ వైట్నింగ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దీనివల్ల అసలు యూజెస్ ఏంటి, లేకపోతే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా దీనివల్ల? టీత్ వైట్నింగ్ అన్నది ఇట్స్ మోర్ లైక్ యూ సెడ్ బ్యూటిఫికేషన్, బట్ అందరికీ అవసరం ఉండదండి. అది కొన్నిసార్లు ఏమవుతుందంటే మన బ్రషింగ్ కరెక్ట్గా లేదనుకోండి కొన్ని స్టెయిన్స్ లాగా ఫామ్ అవుతాయి. కొందరు టూ మచ్ ఆఫ్ కాఫీ టీ తాగుతారు, టూ మచ్ ఆఫ్ ఏరేటెడ్ డ్రింక్స్ తాగుతారు, కొందరు కొన్ని ఆయుర్వేదిక్ డ్రింక్స్ తాగుతారు, గ్రీన్ టీ తాగుతారు, ఆర్ టూ మచ్ ఆఫ్ కలరింగ్ ఏజెంట్స్ ఇన్ ద ఫుడ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే పళ్ళ మీద ఒక కోటింగ్ లాగా వచ్చేస్తుంది. ఆ కోటింగ్ మనం జస్ట్ రెగ్యులర్ క్లీనింగ్ అంటే ప్రొఫెషనల్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీట్గా పళ్ళంతా క్లీన్ చేసి పాలిష్ చేసేస్తారు. సో వెన్ వీ డూ దాట్ మీకు ఆల్రెడీ పంట మీద గ్లేజ్ వస్తుంది. బట్ టూత్ వైట్నింగ్ అన్నది ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్. వీఆర్ యాక్చువల్లీ బ్లీచింగ్ యువర్ టీత్. ఓకే. సో ఇట్స్ అ కెమికల్ ట్రీట్మెంట్.
అది ఎవరికి సజెస్ట్ చేస్తామంటే ఇప్పుడు కొన్ని ఫ్లోరైడ్ ఏరియాస్ ఉంటాయి. వాటర్లో ఎక్కువ ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే నల్గొండ అనంతపూర్ ఆ సైడ్ వాళ్ళకి ఆల్రెడీ పళ్ళ మీద ఒకలాగా బ్రౌన్ ఉంటుంది. అది ఎక్స్టర్నల్ కాదు, ఇట్స్ టోటలీ ఇంటర్నల్. అంటే పంటి లోపల నుంచి వచ్చేది అది. అది మనం పైన నుంచి పన్ను ఎంత క్లీన్ చేసినా ఆ స్టెయిన్స్ అన్నది పోవు. ఓకే. అలాంటప్పుడు యూజువల్గా మేమేంటంటే ఒక టీత్ వైట్నింగ్ అన్నది వి సజెస్ట్ దట్. అప్పుడు ఏంటంటే కొంతవరకు ఆల్మోస్ట్ ఒక 60-70% దాకా ఆ బ్రౌనిష్ స్టెయిన్ ఏదైతే ఉందో అది పోతుంది. కొందరు క్రానిక్ స్మోకర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతగా స్మోక్ చేస్తారంటే ఆ స్టెయిన్ సూపర్ఫిషియల్గా కాకుండా ఇట్ గెట్స్ ఇన్సైడ్ యువర్ టూత్. సో అలాంటప్పుడు కూడా మనం వి సజెస్ట్ వైట్నింగ్ ఆర్ ఫర్ బ్రైడ్స్, గ్రూమ్స్, యూ హ్యావ్ అ స్పెషల్ ఒకేషన్ ఇన్ ద హౌస్, యూ వాంట్ హ్యావ్ అ గ్రేట్ స్మైల్. అలాంటప్పుడు బట్ ఇట్స్ నాట్ అ రిపీటెడ్ థింగ్, లైక్ నాట్ సంథింగ్ లైక్ అ ఫేషియల్ ఆర్ దట్ ఏదో వెళ్ళాము చేయించుకున్నాం అన్నది కాదు. ఐ వుడెంట్ రికమెండ్ దట్, బికాస్ దాంతో వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఎలాంటి సెన్సిటివిటీ అన్నది అవుతుందండి. ఓకే. సో టూ మచ్ ఆఫ్ బ్లీచింగ్ చేసినా కూడా, రిపీటెడ్గా చేసినా కూడా కొంచెం పళ్ళు సెన్సిటివ్ అవటం అవుతుంది. సో ఇట్ ఈస్ బేసిక్లీ ఇట్ ఈస్ అ బ్యూటిఫికేషన్ థింగ్, బట్ అవసరం ఉంటేనే చేయించుకోండి, బట్ డోంట్ గో ఫర్ అన్నెసరీ థింగ్స్. ఎస్. అయితే ఈ క్లీనింగ్ వైట్నింగ్ రెండు ఒకటేనా? కాదండి, క్లీనింగ్ అండ్ వైట్నింగ్ ఆర్ టోటలీ డిఫరెంట్ థింగ్స్. క్లీనింగ్లో ఏంటంటే మనం వీఆర్ క్లీనింగ్ వాట్ ఎవర్ పార్టికల్స్ ఆర్ దేర్ ఆన్ ద టూత్. ఇప్పుడు సపోజ్ ఇలా పళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఈ పళ్ళకి మనం ఏం చేస్తామంటే మా దగ్గర వీ హ్యావ్ స్పెషల్ ఎక్విప్మెంట్స్. సో ఆ ఎక్విప్మెంట్స్తో మనం ఈ టూత్ మీద వచ్చే లేయర్ ఏదైతే ఉందో ఇదంతా మనం ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టి క్లీన్ చేస్తాం. సో పైన లోపల చెగుళ్ళ లోపల నుంచి అంతా దిస్ ఎంటైర్ ఏరియా ఈస్ క్లీన్డ్. సో ఆ డిపాజిట్ ఫుడ్ పార్టికల్స్ కానీ ఆర్ ఏదైనా మీకు అక్కడ చిన్నగా పస్సు రావటం లేదా కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉండటం అదంతా చేయటం వలన ఏమవుతుందంటే మీ చిగుళ్ళు కానీ పళ్ళు కానీ ఇట్స్ బేసిక్లీ అ క్లెన్సింగ్ ట్రీట్మెంట్. సో దీంతో ఇదంతా క్లీన్ అవుతుంది. బట్ బ్లీచింగ్ అన్నది ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ గమ్స్. అది ఓన్లీ పంట మీద పెట్టే ఒక కెమికల్, ఒక సొల్యూషన్ లాంటిది ఉంటుంది. అది పెట్టేసి మీ క్యూర్ ఇట్ ఫర్ సమ్ టైమ్. దాంతో మీ పళ్ళు అన్నది ఒక బ్లీచ్ లాగా, ఒక తెల్లగా, ఒక గ్లేజ్ లాగా వస్తుంది. సో బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఓకే. అయితే ఈ వైట్నింగ్ అనేది అసలు ఎన్నిసార్లు చేయించుకోవచ్చు? అంటే పర్టికులర్గా అంటే మంత్లీ వన్స్ చేయించుకోవాలి? నో డెఫినెట్లీ నాట్. బట్ ఏదైనా ఒకేషన్ ఉందనుకోండి, ఎప్పుడో 3-4 ఇయర్స్కి ఒకసారి అంటే ఓకే. నేనైతే పర్సనల్గా అది కూడా రికమెండ్ చేయను. ఐ వుడ్ సజెస్ట్ క్లీనింగ్ చేయించుకోండి అన్లెస్ యువర్ టీత్ ఆర్ వెరీ బ్యాడ్, చాలా స్టెయిన్స్ ఉన్నాయి, ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉంది, బట్ నాట్ లైక్ అ పీరియాడిక్ థింగ్. ఓకే. అయితే వైట్నింగ్ లాగానే కూడా క్లీనప్ కూడా ఏమన్నా? క్లీనింగ్ ఎస్ అండి, ఎవ్రీ 6 months ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ అ డెంటల్ విజిట్. అండ్ పళ్ళు చిగుళ్ళు క్లీన్ చేయించుకోవటం వల్ల దాంతో వచ్చే నష్టం ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఇప్పుడు ద డేస్ ఆర్ డిఫరెంట్ నౌ. మీరు 15-20 years బ్యాక్ వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇవాళ వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్కి డే అండ్ నైట్ డిఫరెన్స్ ఉంది, ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్. సో దట్ ఈస్ సంథింగ్ ద వరల్డ్ ఇస్ స్టిల్ నాట్ రికవర్డ్. సో మనకి ఏమైందంటే మన బాడీలోనే చాలా చేంజెస్ వచ్చేసాయి, అండ్ అవర్ ఇమ్యూనిటీ ఈస్ ఆల్రెడీ లో. అలాంటప్పుడు ఏంటంటే చిన్నగా ఇదివరకు జనాలు, టు బి వెరీ ఫ్రాంక్, ఇదివరకు ఏదైనా జలుబు దగ్గు వస్తే మామూలుగానే కదా అనుకునేవారు. ఇప్పుడు మీరు ఏదైనా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళి మీరు గట్టిగా తుమ్మారనుకోండి, ఏదో బాంబు వేసినట్టు ఫీల్ అయిపోతారు జనాలు. దే ఆర్ సో స్కేర్డ్. అంటే మనకి ఏ డిజీజ్ వస్తుందేమో, మేబీ ఇట్స్ అ న్యూ అవుట్ బ్రేక్ ఏమో. బేసిక్లీ ఆ సైకాలజీ అనేది అలా అయిపోయింది. సో అలాంటప్పుడు ఏంటి, మనకి డ్రాప్లెట్స్, దీస్ ఆర్ ఆల్ స్ప్రెడింగ్ త్రూ డ్రాప్లెట్స్. సో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ మీరు గమనించండి, మీకు జలుబు చేసినా, దగ్గు చేసినా, చిగుళ్ళు ఎక్కడో నొప్పి వస్తుంది లేదా కొంచెం బ్లీడింగ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ మనకి సైన్స్ అనమాట, ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని. సో అది ఎప్పుడైనా రావచ్చు. దెర్ ఇస్ నో గ్యారంటీ వాళ్ళు వస్తే నాకు 6 months తర్వాత రాదా అన్న గ్యారంటీ లేదు. సో అలాంటప్పుడు ప్లస్ మీ సపోజ్ మీ ఓరల్ హైజీన్ యాజ్ ఇట్ ఈస్గా లో ఉందనుకోండి, అలాంటప్పుడు ఐ వుడ్ సజెస్ట్ రెగ్యులర్ డెంటల్ విజిట్స్ ఎవ్రీ 6 months. అవసరాన్ని బట్టి క్లీనింగ్ చేయించుకుంటే మీ ఓరల్ హెల్త్ అనేది బాగుంటుంది. ఓకే. అయితే స్కేలింగ్ అని కూడా విన్నా. స్కేలింగ్ అంటే ఏంటి మేడం? స్కేలింగ్ అంటే అదే అండి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి మనం పళ్ళు చిగుళ్ళు ఇవన్నీ బాగా క్లీన్ చేస్తాం. క్లీనప్ అనేది స్కేలింగ్ అనేది రెండు ఒకటే. ఒకటే. ఓకే. అండ్ ఇంతకు ముందు చెప్పారు కదా, కాఫీ టీ తాగటం వల్ల కూడా పళ్ళు కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. అవును, కరెక్టే అంటారు? అంటే కొంతమంది డైలీ చాయ్ కాఫీ లేనిదే డే కూడా స్టార్ట్ అవ్వదు. No, 1 or 2 cups of coffee tea is fine. But anything in excess, like I said, ఏదైనా ఎక్స్ట్రా చేస్తే ఇట్స్ డ్యామేజింగ్. నాట్ జస్ట్ కాఫీ టీ, మీరు టూ మచ్ ఆఫ్ ఏరేటెడ్ డ్రింక్స్, కొందరికి అసలు కోక్ కానీ ఫ్యాంటా లైక్ థింగ్స్ లైక్ దాట్, సో అడిక్టెడ్ టు ఇట్, అసలు తాగుతూనే ఉంటారు. కొందరు గ్రీన్ టీ అని చెప్పేసి డైలీ 5-6 times తాగుతారు.
సో దాని హెల్త్ బెనిఫిట్స్ ఉండొచ్చు కానీ పళ్ళ మీద స్టెయిన్స్ అన్నది వస్తుంది. అలాగే ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ సిట్రిక్ డ్రింక్స్, లైక్ కొందరు టూ మచ్ ఆఫ్ సిట్రిక్ డ్రింక్స్ లైక్ లైమ్ జ్యూస్ అని డైలీ 4-5 టైమ్స్ తాగుతారు. అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి పళ్ళు సెన్సిటివ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ ఫైన్, బట్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ డ్యామేజింగ్. ఓకే. అయితే నేను చాలా ప్లేసెస్లో విన్నాను, ఈవెన్ నేను పర్సనల్గా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా, అసలు ఈ పంటికి కంటికి చెవికి ఉన్న రిలేషన్ ఏంటి? అన్నీ మీవే కదండి. ఓ నో Exactly. అంటే నో సి యాజ్ ఇట్ ఈస్ స్పెసిఫిక్గా అయితే ఏమీ లేదు. బట్ కంటికి మన ముక్కుకి చెవికి ఆర్ యువర్ టీత్ ఈ ఏరియా మధ్యలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ మ్యాక్సిలరీ సైనస్. ఓకే. సైనస్ అన్నది ఉంటుంది. సో ఆ కంటి నుంచి ఏదైనా సెక్రేషన్స్ ఉన్నా ఆర్ ఈవెన్ ఫ్రమ్ యువర్ నోస్, కొందరికి చాలా జలుబు చేయటం, సైనసైటిస్ ప్రాబ్లం ఉండటం, అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇక్కడ ఈ మన సైనస్లో స్టోర్ అవుతుంది. ఆ సైనసైటిస్ ప్రాబ్లం ఎక్కువ అయినప్పుడు యూజువలీ ఏమవుతుందంటే కొందరు ఈ ఈ ఏరియాలో ప్రీమోలస్ మోలస్ ఈ పళ్ళకి కొంచెం లోపల నుంచి నొప్పి వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు, ఇదంతా లాగినట్టు అనిపిస్తుంది అంటారు. సో ఫర్ దాట్ ప్రాపర్ ఇవాల్యుయేషన్, అంటే డైరెక్ట్గా కనెక్షన్ ఏమీ లేదు, లైక్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ట్రీట్మెంట్. బట్ కొన్నిసార్లు పేషెంట్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, నొప్పి ఎందుకు వస్తుంది, పంటి మూలన లేదా సైనస్ మూలన అనేది తెలియదు. సో దానికి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. అంటే నేను ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు చాలా సజెషన్స్ అన్నీ వినేసిన తర్వాత లాస్ట్లో ట్రీట్మెంట్కి వెళ్ళాను అనమాట. తీయించుకోకూడదు, ఆ, మనకి చూపు మందగిస్తుంది అది అన్న. కరెక్టేనా? లేదండి, కళ్ళకి పళ్ళకి అసలు సంబంధమే లేదు. ఇట్స్ నథింగ్ అట్ ఆల్. ఇట్స్ సేఫ్. ఎనీ డెంటల్ ట్రీట్మెంట్ ఇస్ సేఫ్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ బై ప్రొఫెషనల్. ఓకే. అయితే కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వయసు అయిపోయిన తర్వాత ఈ పళ్ళ సెట్ను కూడా చాలామంది వాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు మంచిదంటారు, అసలు వాడచ్చా అది? అఫ్ కోర్స్ వాడాలండి, ఎందుకంటే పళ్ళు లేకపోతే మనకు యాక్చువల్గా లైఫ్ లేదు. సి టిల్ ద లాస్ట్ డే యు లివ్ యూ హ్యావ్ టు ఈట్. అండ్ ఎప్పుడైతే మన ఫుడ్ ఒక కంట్రోల్డ్ ఫుడ్ అయిపోతుందో మనకి ఎక్కడో యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ లైఫ్. సో టిల్ ద లాస్ట్ డే విల్ లివ్ వీ హ్యావ్ టు ఈట్. మంచి పదార్థాలు హెల్తీ ఫుడ్ అన్నది తినాలి. కొందరికి ఏమవుతుంది అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏజ్ రిలేటెడ్, మన హ్యాబిట్స్ వల్ల కూడా ఒక 35-40 ఇయర్స్ తర్వాత కూడా ఎవరికో 2 పళ్ళు ఊడిపోవటం, ఏజ్డ్ 70-80 ఇయర్స్ వాళ్ళకి అన్ని పళ్ళు ఊడిపోవటం, అది కూడా ఈ కాలంలో చాలా రేర్ బికాస్ డెంటల్ అవేర్నెస్ చాలా పెరిగింది. సో ఈవెన్ ఎల్డర్లీ పీపుల్ కూడా చిన్న సమస్యలు వస్తుంటేనే దే రష్, ఇలా ఉంది మాకు కావాలి అని. బట్ యా, మీరు చెప్పినట్టు అన్ని పళ్ళు ఊడిపోతే మనం ఏం చేస్తామంటే డెంచర్స్ అన్నది చేస్తాం. సో అది సెట్ లాగా ఉంటుంది. అది సపోజ్ మనకి ఎముక బాగానే ఉందనుకోండి, బోన్ సపోర్ట్ బాగానే ఉంటే వీ గివ్ డెంచర్స్. అది ఒకప్పుడు చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అది కూడా చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇంప్లాంట్స్ అన్నది వచ్చాయి. సో ఆఫ్టర్ డెంచర్స్ ఇప్పుడు సపోజ్ ఒక 2 ప్లేసెస్ కానీ 3 ప్లేసెస్లో ఏరియాస్లో మనకి బోన్ సపోర్ట్ బాగానే ఉందనుకోండి, మనం ఇంప్లాంట్స్ అన్నది ఇట్స్ అ సర్జికల్ ప్రొసీజర్, మైనర్ సర్జరీ. అవి ఇంప్లాంట్స్ పెట్టేసి ఆ ఇంప్లాంట్ సపోర్ట్ తీసుకొని కూడా మనం డెంచర్స్ చేయవచ్చు. బట్ ద లేటెస్ట్ కాన్సెప్ట్ ఈజ్ అసలు ఇప్పుడు ఆ డెంచర్స్ అంటే నోట్లో ప్లేట్ లాగా ఒక వస్తుంది. దాని వలన ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్, మీకు టేస్ట్ కానీ అంత ఉండదు, మాట్లాడేటప్పుడు కదలటం. సో అది అడ్జస్ట్ అవటానికి కూడా రఫ్లీ 1 month పడుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే సపోజ్ బోన్ సపోర్ట్ బాగానే ఉందనుకోండి, మేము ఇంప్లాంట్స్ పెట్టేసి ఫుల్ మౌత్ పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టేస్తాం. సో దాంతో తీసేది పెట్టుకునేది ఆ బాధ ఏమి ఉండదు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యువర్ టీత్ అండ్ అన్నీ తినొచ్చు. ఓకే. అయితే కొంతమందికి 1-2 పళ్ళు ఊడిపోయినప్పుడు ఆర్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కొంతమంది పెట్టుడు పళ్ళు ఉంటాయి. అవును. వీటికి సెన్సేషన్ ఉంటుందా? అంటే మామూలు పళ్ళులాగే అవి కూడా గ్రహించగలవా అన్నిటినీ? అంటే సెన్సేషన్ అంటే మీకు టచ్ ఆ ఫీలింగ్ అట్లాంటిది ఏమి ఉండదు. బికాస్ అక్కడ మనం ఏంటంటే క్యాప్స్ పెడతాం. ఇప్పుడు సపోజ్ లైక్ ఐ కెన్ షో యూ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పేషెంట్కి ఇలా పళ్ళు ఊడిపోయాయి ఇక్కడ. సో ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఇక్కడ లేదు. మనం ఏం చేసాము, 2 ఇంప్లాంట్స్ పెట్టాం. ఆ 2 ఇంప్లాంట్స్ పెట్టేసి దాని సపోర్ట్తో ఇలా ఫిక్స్డ్గా వి గివ్ క్యాప్స్. సో దీనికి సెన్సేషన్ అన్నది ఉండదు, బట్ ఫంక్షనల్ ఎబిలిటీ ఉంటుంది. అంటే మీరు ఏమైనా తినొచ్చు, యూ కెన్ చూ న్యాచురలీ. మీ పళ్ళు ఎలా అయితే ఉన్నాయో మీరు న్యాచురల్గా ఏమైతే తినగలరో అవన్నీ యూ కెన్ హ్యావ్, బట్ సెన్సేషన్ అన్నది దానికి ఉండదు. ఓకే. అయితే మనం స్టార్టింగ్లో మీరు చెప్పినట్టు ఈ గుట్కా పాన్ లేదా స్మోకింగ్ వీటి వల్ల చాలామందికి ఇవి చేంజ్ అవుతాయని తెలుసు, కానీ ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏముంటాయి అసలు?
The worst thing that anybody can do to self is smoking, పాన్, గుట్కా. అంటే మీకు మీరు ఇష్టం లేకపోతే మీరు అది చేసుకోవాలి. ఓకే. ఇఫ్ యూ రియల్లీ లవ్ యువర్ సెల్ఫ్ యూ విల్ నాట్ డూ దట్. ఎందుకంటే దాంతో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే కొన్ని రివర్సిబుల్ ఉంటాయి. ఇప్పుడు కొందరు ఏదో సరదాని స్టార్ట్ చేస్తారండి స్మోకింగ్ అన్నది. నోబడీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఇట్. ఏదో ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా చేద్దాము, లేదా నాకు చాలా స్ట్రెస్ ఉంది నేను చేస్తాను అని మొదలు పెడతారు. బట్ ఇట్ బికమ్స్ అన్ అడిక్షన్ అండ్ ఇట్ ఈస్ సో బ్యాడ్ దట్ ఇట్ స్టార్ట్ కంట్రోలింగ్ యువర్ లైఫ్. మీరు దాన్ని ఇంకా కంట్రోల్ చేయలేరు, ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ స్మెల్ రావటం, పళ్ళు పుచ్చిపోవటం, ఇవన్నీ క్యూరబుల్. బట్ ద వర్స్ట్ థింగ్ ఈజ్ కొందరికి సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని అవుతుంది. అది ఎలా అవుతుందంటే యువర్ జా గెట్స్ లాక్డ్, నోరు తెరవలేరు, మొత్తం ఫైబ్రస్ బ్యాండ్స్ వచ్చేస్తాయి. అంటే వాళ్ళు కనీసం నీళ్లు కూడా తాగలేరు, వాళ్ళు ఏమీ తినలేరు. అలాంటి స్టేజ్లో వస్తారు, వచ్చి ఏడుస్తారు. ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్, ఎందుకు చేశానో తెలీదు, నోరు తినలేకపోతున్నాను, నోరంతా మంట వస్తుంది. అంటే ఇమాజిన్ లివింగ్ అ లైఫ్ వేర్ మీరు యూ కెనాట్ ఈవెన్ డ్రింక్ ఎనీథింగ్, అట్లా ఒక 2 స్పూన్స్ కూడా మీరు తినలేకపోతే ఇట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ క్యాన్ డూ టు యువర్ సెల్ఫ్. అంతేకాకుండా కొన్ని క్యాన్సర్స్ అవుతాయండి. బికాజ్ అది ఏమవుతుందంటే ఇట్స్ ఈటింగ్ అవే ఆల్ ద హెల్దీ టిష్యూ ఫ్రమ్ ఇన్సైడ్. అప్పుడు అది మీకు మొత్తం టిష్యూస్ అన్నీ ఒకలాగా బ్లాంచ్ అయిపోయి మీరు నోరు కూడా తెరవలేరు వాళ్ళు, అంత హార్డ్గా ఉంటుంది. అది బలవంతంగా కూడా మనం చేయలేం, అది మళ్ళీ సర్జరీ చేసేసే యూ హ్యావ్ టు రెక్టిఫై ఇట్. సో ప్లస్ కొన్ని క్యాన్సర్స్ అవుతాయి, ఓరల్ క్యాన్సర్స్. అండ్ ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ద వర్స్ట్ థింగ్ అండ్ ద వెరీ పెయిన్ఫుల్. కొందరికి జా తీసేయాల్సి వస్తుంది, కొందరికి అసలు పళ్ళు మొత్తం తీసేయాల్సి వస్తుంది, కొందరికి ప్యాలెట్ తీసేయాల్సి వస్తుంది. వెరీ పెయిన్ఫుల్ అండ్ వెరీ సాడ్ స్టోరీస్. సో ఐ రికమెండ్, ప్లీజ్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ టార్చర్ యువర్ బాడీ. దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. ఎస్. అయితే ఈ చాలామందికి పళ్ళెత్తు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, మాట్లాడడానికి కావచ్చు, నవ్వడానికి కావచ్చు. ఈ సిచ్యువేషన్లో బ్రేసెస్ చాలామంది సజెస్ట్ చేస్తారు, పెట్టుకోవడం జరుగుతుంది. ఇది పెట్టుకున్న తర్వాత ప్రికాషన్స్ ఎలా ఉంటాయి? అంటే బ్రషింగ్ చాలా కష్టం అవుతుంది, తిన్న పార్టికల్స్ కూడా అక్కడక్కడ ఉండిపోవడం జరుగుతుంది. సో వీళ్ళకి ఎలా ఉంటాయి కాంప్లికేషన్స్? అయితే బ్రేసెస్ అన్నదండి యూజువలీ ఆ టూత్ క్రౌడింగ్ ఉండటం వల్ల, లేదంటే మనకి ఆ క్రౌడింగ్ ఎందుకు వస్తుంది, మీ జా ఒక సైజులో ఉంటుంది, పళ్ళు కొన్ని ఉంటాయి. సో అది ముందు వెనకాల ఉండటం వలన దాంతో ఇంప్రాపర్ బ్రషింగ్, అంటే లైక్ ఐ సెడ్ కరెక్ట్గా వాళ్ళు కూడా పాపం బ్రష్ చేసుకోలేరు. వాళ్ళు ఎంత టైం పెట్టినా కూడా ఆ పళ్ళు ప్లేస్మెంట్స్ అలా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం బ్రేసెస్ అనేది సజెస్ట్ చేస్తాం ఎనీథింగ్ ఆఫ్టర్ 13-14 ఇయర్స్. సో యూజువలీ అరౌండ్ దాట్ ఏజ్, దానికి లిమిట్ అన్నది లేదు, ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. సో బట్ యూజువలీ అరౌండ్ దాట్ ఏజ్, ఎందుకంటే మిక్స్డ్ డెంటిషన్ అవన్నీ అయిపోయి పిల్లలు ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనం యూజువలీ బ్రేసెస్ అన్నది సజెస్ట్ చేస్తాం. దట్ ఈస్ ఎనీథింగ్ బిట్వీన్ 9 months to 1.5 years డిపెండింగ్. అంటే మనకి ఏ ఇంటెన్సిటీ, కొందరికి జా ఎక్స్పాండ్ చేయాలి, కొందరికి ఓన్లీ టీత్ అలైన్మెంట్ చేస్తే చాలు. సో దాంట్లో కూడా వేరియస్ స్టేజెస్ ఉంటాయి, దాన్ని బట్టి వి డిసైడ్ ఎంత టైం పడుతుంది అనేసి. సో యూజువలీ ఐ కెన్ సే రఫ్లీ అబౌట్ ఆన్ అన్ యావరేజ్ 1 year. దాని తర్వాత ఏంటంటే రిమూవబుల్ రిటైనర్స్ అన్నది ఇస్తాం. ఆ ట్రీట్మెంట్ అయితే ఫస్ట్ అయితే ఫిక్స్డ్ బ్రేసెస్ ఉంటుంది. దాంట్లో కూడా మీకు రకాలు ఉంటాయి, స్టీల్ బ్రేసెస్ అని, సెరమిక్ బ్రేసెస్ అని. అది ఎందుకు చేస్తామంటే మీ టీత్ అన్ని కరెక్ట్గా అలైన్ అవ్వాలి, ఆ కరెక్ట్ పొజిషన్స్లో వస్తే ఆ స్మైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫేషియల్ స్ట్రక్చర్స్, మసిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అండ్ యువర్ ఓవరాల్ యునో యూ లుక్ బెటర్. సో అలా అందుకని మనం బ్రేసెస్ సజెస్ట్ చేస్తాం. సో ఆ బ్రేసెస్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న బ్రాకెట్స్ అన్నది పళ్ళ మీద అతికిస్తాం అనమాట. దానికి ఒక చిన్న లూప్ ఉంటుంది, అందులో వైర్ వెళ్తుంది. అది ఎవ్రీ 2 weeks 3 weeks whenever the dentist gives the appointment మీరు వచ్చి అది టైట్ చేసుకుంటూ పోతాం. సో ఆ డెంటిస్ట్ విల్ నో మనం ఎంత ఫోర్స్ పెట్టాలి, ఏ టూత్ ఏ యాంగిల్లో టిల్ట్ చేయాలి, టూత్ ముందుకు రావాలా, లేదా అది వెనక్కి వెళ్ళాలా, లేదా సైడ్కి జరగాల. సో వీ డిసైడ్ ఆన్ దాట్. సో దాన్ని బట్టి ఇట్స్ అన్ ఆర్ట్, టు బీ వెరీ ఆనెస్ట్. అదే ఒక ఆర్ట్, బికాస్ వీఆర్ డిసైడింగ్ ఆ డిజైన్ ఎలా, మీ పళ్ళు ఎలా ఉండాలి అనేసి. సో అది కొంచెం టైం పట్టే ప్రొసీజర్స్ అవి. బట్ అలాంటప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఆ ట్రీట్మెంట్ జరిగే ఆ డ్యూరేషన్ ఆఫ్ 1 year ఆల్సో ఎవ్రీ 2 months వచ్చినప్పుడల్లా మనం మధ్యలో మనం పళ్ళు క్లీన్ చేస్తూ ఉంటాం. బికాజ్ సెపరేట్ ఆర్థోడాంటిక్ బ్రషెస్ ఉంటాయి. బట్ దాంతో కూడా కొందరు పిల్లలు ఇట్స్ నాట్ వెరీ ఈజీ, బికాస్ నాన్ వెజ్ తింటారు, లేదా ఏదో ఒకటి ఇరుక్కుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఎవ్రీ 2 monthsకి మనం ఫిజికల్గా ఆ ఏరియా క్లీన్ చేసి డెంటిస్ట్ దగ్గర ఆ ఏరియా అంతా క్లీన్గా పెట్టేస్తాం. రైట్. చాలామందికి బ్రషింగ్ ఎలా చేయాలనేది కూడా ఆ ప్రాసెస్ తెలియదు. ఎలా పడితే అలా రుద్దేసుకోవటం, ఎలా పడితే అలా బ్రష్ చేసేయడం ఉంటుంది. అసలు దీనికి ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా, ఈ ప్రాపర్ వేలోనే మనం బ్రష్ చేయాలనేది? ఇప్పుడు పళ్ళండి మనకి అదే షో యూ. ఇది
మనం యూజువల్గా ఏం చెప్తామంటే ఒక 45 degrees యాంగిల్లో పెట్టి ఇలా బ్రష్ చేసుకోవాలి అంటాం. బట్ అంత టైము అంత ఆలోచన పెట్టి బ్రష్ చేయరు. ఇట్స్ ఓకే, మీకు ఎలా కుదురుతుందో మీరు అలా బ్రష్ చేయండి, బట్ గివ్ టైం. ప్రతి పన్ను క్లీన్ చేసామా లేదా? యూజువల్గా మేము ఏం చెప్తామంటే పైన పళ్ళు ఇలా బ్రష్ చేయండి, లేదా సర్కులర్ మోషన్లో బ్రష్ చేయండి, గివ్ 2 minutes టైం, ఆ యాంగులేషన్స్ అవన్నీ చెప్తాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రాక్టికల్గా ఎవరు ఆ డిగ్రీస్ చూసుకొని బ్రష్ చేయరు. సో వాట్ ఐ సజెస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇస్ మీరు బ్రష్ చేయండి, బట్ ఎవ్రీ టూత్. పళ్ళు ఒకటే కాదండి, ఇట్లా ఈ పళ్ళు ఒకటే కాదు, ఈ చిగుళ్ళు కూడా క్లీన్ చేసుకోవాలి. బికాస్ ఈ పళ్ళకి చిగుళ్ళ మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంటుంది. అక్కడ ఏదైనా ఇరుక్కుంది అనుకోండి, దానివల్ల చిగుళ్ళ సమస్యలు రావటం, అది మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యి బోన్ దాకా వెళ్ళటం, పళ్ళు లూజ్ అవటం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో బ్రష్ ప్రాపర్లీ, నాట్ జస్ట్ ద టీత్, గమ్స్, అలాగే లోపల నుంచి కూడా. అదే మీరు కింద పళ్ళు అనుకోండి, మామూలుగా ఏదో ఇలా 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 తోమేస్తారు, బట్ లోపల నుంచి కూడా ఈ ఏరియా అంతా బాగా క్లీన్ చేసుకోవాలి ఇట్లా. అలాగే మీ నాలుక, ఆల్సో క్లీన్ ద టంగ్ అండ్ ద గమ్స్, ఇవన్నీ క్లీన్ చేసుకుంటే నోరు బాగుంటుంది. రైట్. సో ఒక ప్రాపర్గా మనం అట్లీస్ట్ ఒక 1 minute 2 minutes అయినా మనం పళ్ళుని క్లీన్ చేసుకునే ప్రాసెస్లో పెట్టాలన్నమాట. ఎస్. ఎస్. అయితే ఇంకొక విషయం, ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి, ఏవైతే గ్యాస్తో ఫిల్ అయిన డ్రింక్స్ ఉంటాయో ఇవి తాగటం వల్ల ఈ పళ్ళల్లో ఉండే ఎనామెల్ పోతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. మనకు ఆ సెన్సేషన్ కూడా తెలుస్తుంది, తాగక ముందు ఒకలాగా, తాగిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంటుంది. నిజమేనా మేడం ఇది? వెరీ ట్రూ అండి. మీరు జస్ట్ ఒక కోక్ బాటిల్ మీరు జస్ట్ ఒక బాత్రూంలో వేసి పెట్టండి, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చూస్తే యువర్ బాత్రూమ్ ఇస్ క్లీన్. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ ఇట్స్ యాక్చువల్లీ డూయింగ్ టు యువర్ టీత్ అండ్ యువర్ ఓవరాల్ సిస్టమ్. ఏదో క్యాజువల్గా ఎప్పుడో ఒకసారి తాగితే ఇట్స్ ఓకే. ఐ డోంట్ సే దట్ యూ హ్యావ్ టు హ్యావ్ టూ మెనీ బౌండరీస్ ఇన్ లైఫ్, బట్ ఇట్స్ ఓకే. కానీ కొందరు అసలు మరీ అలవాటు, అంటే మామూలుగా మీల్ తీసుకున్నా బోన్ చేసినా కూడా అది కావాలి. సో అంత అడిక్షన్ ఈజ్ నాట్ గుడ్. ప్లస్ టూ మచ్ ఆఫ్ షుగర్. ఆ షుగర్ అంటే ఏంటి? మళ్ళీ బ్యాక్టీరియా. అది లోపల నుంచి మీకు అదే బ్యాక్టీరియా ఇస్ కాన్స్టెంట్లీ వర్కింగ్ నాట్ ఓన్లీ ఆన్ యువర్ టీత్, ఇట్స్ ఆల్సో ఇన్సైడ్ యువర్ గట్. మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, దాంతో వచ్చే సమస్యలు వేరేగా ఉంటాయి. సో అలాంటప్పుడు అది తగ్గించుకోవటం ఎప్పటికైనా బెటర్. రైట్. అండ్ ఏ ఏజ్లో ఎలాంటి పళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి? అంటే చిన్నపిల్లల్లో ఒకలాగా, కొంచెం మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత, కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి వీళ్ళ కాంప్లికేషన్స్, ఎలా ఉంటాయి పళ్ళ సమస్యలు? పళ్ళ సమస్యలు అండి, కొందరు అంటే కొందరు పిల్లలు పళ్ళతోనే పుడతారు. సో దట్ ఈస్ ఆల్సో అ పాసిబిలిటీ. సో నియోనేటల్ టీత్ అంటాం మేము దానికి. సో కిడ్స్ ఆర్ బోర్న్ యూజువల్లీ ఏంటంటే 6 months 7 monthsలో యూజువల్గా టీతింగ్ అనేది జరుగుతుంది. బట్ సమ్ కిడ్స్ రేర్గా, సో దే ఆర్ బోర్న్ విత్ టీత్. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే కింద ఉందనుకోండి, ఆ పైన చిగురికి గుచ్చుకుంటూ ఉంటుంది, లేదా పైన ఉంటే కింద చిగురికి గుచ్చుకుంటూ ఉంటుంది. సమ్టైమ్స్ వెన్ దే ఫీడింగ్, అలాంటప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు ఆ పన్ను మనం తీసేయాల్సి వస్తుంది. అండ్ దెన్ స్లోలీ మీరు 6 months తర్వాత ఎప్పుడైతే రెగ్యులర్ టీతింగ్ అనేది స్టార్ట్ అవుతుందో, ఫస్ట్ పాలపళ్ళు. సో పాలపళ్ళు చిన్న చిన్నగా ఒకటి వస్తూ ఉంటుంది. అప్పుడు యూజువల్లీ మదర్స్ ఏం చేస్తారంటే, పిల్లలు పడుకోవాలి అని చెప్పి నైట్ ఫీడింగ్ ఉంటుంది. సి దెర్ ఇస్ నో ఇష్యూ విత్ నైట్ ఫీడింగ్. కానీ ఫీడింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా పిల్లలకి వాటర్ ఇవ్వటం కానీ, లేదా ఆ పళ్ళు క్లీన్ చేయటం కానీ చేయాలి. అది చేయకపోతే ఏమవుతుందంటే నర్సింగ్ బాటిల్ సిండ్రోమ్ అంటాం, లేదా ర్యాంపెంట్ కేరీస్ అని వస్తాయి. అదేంటి? ఆ మిల్క్ కోటింగ్ ఏదైతే ఉందో అది పన్ను మీద ఉండటం మూలన దెర్ ఇస్ కాన్స్టెంట్ బ్యాక్టీరియల్ యాక్షన్. సో ఆ పళ్ళు పుచ్చిపోవటం అన్నది ఆ ఏజ్ నుంచే జరిగిపోతుంది. సో అప్పుడు మళ్ళీ చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ చేయటం అన్నది కూడా ఇట్స్ నాట్ అ వెరీ నైస్ థింగ్. సో మదర్స్కి ఏం చెప్తానంటే, ఫీడింగ్ ఇస్ ఫైన్ బికాస్ అల్టిమేట్లీ ద చైల్డ్ హ్యాస్ టు బి ఫెడ్. బట్ ఫీడ్ చేసిన తర్వాత నైట్ ఎస్పెషలీ ఫీడింగ్ అయిన తర్వాత వెంటనే వాటర్ తాపించడం కానీ, లేదా మనమే ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని మదర్స్ క్లీన్ చేసుకొని ఆ పళ్ళంతా క్లీన్ చేస్తే ఈ సమస్యలు రావు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో దెన్ యాజ్ ద చైల్డ్ గ్రోస్, టీనేజ్ 13-14 years, అప్పుడు ఏంటి, ఈ మిక్స్డ్ డెంటిషన్ ఉంటుంది, పళ్ళు వంకరగా ఉండటం. ఈ టైంలోనే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ మన పళ్ళ మీద అండి ఫ్రమ్ day 1 of your birth మనం పెట్టాలి. ఒక ఏజ్ దాకా పేరెంట్స్, తర్వాత సెల్ఫ్. సో దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ దాట్. సో పిల్లలకి పేరెంట్సే దగ్గరుండి ఫస్ట్ ఇనీషియల్లీ దే హ్యావ్ టు టీచ్. ఒకవేళ మీకు కరెక్ట్గా ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్, గెట్ ద చైల్డ్ టు ద డెంటిస్ట్. మేము చెప్తాం ఎలా బ్రష్ చేయాలి. అది చేసిన తర్వాత వీ విల్ గివ్ సమ్ పాయింట్స్. నువ్వు ఇంత బాగా బ్రష్ చేసావు నాన్న, సీ ఇదిగో దిస్ ఇస్ ఫర్ యూ. సో వాళ్ళకి దే ఫీల్ హ్యాపీ. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సే, యా యూర్ బ్రషింగ్ ట్వైస్, పొద్దున నైట్. సో యూ హ్యావ్ టు మోటివేట్ ద చైల్డ్.
టు బ్రష్ 2 times. అలా చేస్తే అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి చేసే అలవాట్లు లైఫ్ లాంగ్ మిగిలిపోతాయండి. సో దట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ వే టు స్టార్ట్. అండ్ దెన్ టాకింగ్ అబౌట్ మిక్స్డ్ డెంటిషన్, అప్పుడు ఏంటంటే ఈ బ్రేసెస్ ఏదైతే ఏజ్ వైజ్గా మీరు అడిగారో ఆ టైంలో క్రౌడింగ్ ఉంటే మనం బ్రేసెస్ వేయటం. దెన్ మీరు 18-19 yearsకి వచ్చేసరికి విజ్డమ్ టూత్ సమస్యలు రావటం, దట్ మైట్ బి అ పాసిబిలిటీ. ఆర్ ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల క్లీనింగ్ కానీ, అది ఏ ఏజ్కైనా వస్తుంది. కొన్నిసార్లు కొందరికి యాక్సిడెంట్స్ అయ్యి పళ్ళు ఊడిపోతాయి. సో అలాంటప్పుడు దానికి వెంటనే రీప్లేస్ చేయటం. సో డెంటల్ ట్రీట్మెంట్ రకరకాల ఏజ్లో రకరకాలుగా ఉంటాయి. ఒక సర్టన్ ఏజ్ తర్వాత ఏదైనా సిస్టమిక్ డిజార్డర్స్ ఉన్నాయనుకోండి, బీయింగ్ డయాబెటిక్ ఆర్ హైపర్టెన్సివ్ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్, సో దాంట్లో కూడా మీకు పళ్ళు లూజ్ అయిపోవటం, పళ్ళు ఊడిపోవటం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే వెళ్ళేసి ఆ పళ్ళు క్లీన్ చేయించుకొని ఏదైతే పళ్ళు ఊడిపోయాయో లేదా పుచ్చిపోయాయో దానికి ఫిల్లింగో ఆర్ రూట్ కెనాలో లేదా బ్రిడ్జ్ ఆర్ ఇంప్లాంట్ అప్పటికప్పుడు చేసుకుంటే మిగతా పళ్ళకి సమస్యలు లేకుండా ఉంటుంది. ఓకే. అసలు మన పళ్ళు హెల్తీగా ఉండాలన్నా, మన పళ్ళకి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నా ఎలాంటి రూల్స్ మనం పాటించాలి, ఎలాంటి రూల్స్ మనం పెట్టుకోవాలి అసలు? రూల్స్ అన్నదండి, ఫస్ట్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది పళ్ళకనే కాదు, మన ఓవరాల్ వెల్ బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ థింగ్ యూ డూ టు యువర్ సెల్ఫ్. పొద్దున్న లేవగానే మీరు బ్రష్ చేస్తారు, గివ్ దట్ టైమ్ టు యువర్ సెల్ఫ్. ద వరల్డ్ ఇస్ నాట్ ఎండింగ్. మీరు వెళ్ళి ఒక మిర్రర్ ముందు నించొని చక్కగా ఒక 2 or 3 minutes పెట్టేసి మంచిగా బ్రష్ చేసుకుని లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, టాక్ టు యువర్ సెల్ఫ్. మీ పళ్ళు ఎలా ఉన్నాయి, మీ చిగుళ్ళు ఎలా ఉన్నాయి, మీ నాలుక ఎలా ఉంది. ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో యూ వేకప్, యువర్ హోల్ డే విల్ గో వెల్. యు ఆర్ పాజిటివ్ అబౌట్ ఎవ్రీథింగ్. సో బేసిక్ బ్రషింగ్ బాగా చేసుకోవాలి, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హ్యావ్ అ నైస్ క్లీన్ డయట్. ఐఎమ్ నాట్ సేయింగ్ 365 days ఓన్లీ హెల్దీ ఫుడ్ తినాలి కాదు, బికాస్ లైఫ్ ఇస్ చేంజింగ్. బయటికి వెళ్తాం, రకరకాల ఫుడ్ ఉంది, దర్ ఇస్ సో మచ్ అవుట్ సైడ్ దట్ యూ వాంట్ ట్రై ఎవ్రీథింగ్, బట్ దట్స్ ఫైన్. బట్ ఏదైనా ఒక మోడరేషన్లో హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ హ్యాబిట్స్ విల్ టేక్ యూ అ లాంగ్ వే. ఓకే. సో చాలామందికి ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్కి కావచ్చు, వైట్నింగ్, వీటన్నిటికీ కొంచెం ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ ఒకే పొజిషన్లో ఉండాలని లేదు కాబట్టి వీళ్ళకి ఏమన్నా ఆరోగ్య బీమా ఏమన్నా వర్తిస్తుందా ఈ ట్రీట్మెంట్? అంటే అన్ఫార్చునేట్లీ నాట్ ఆఫ్ అంటే కంపెనీస్ ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉందో ఐ డోంట్ థింక్ దే కవర్ డెంటల్ ట్రీట్మెంట్స్. అంటే అదే మీరు యూఎస్లో కానీ మిగతా కంట్రీస్లో చూస్తే డెంటల్ ఇన్సూరెన్స్ అన్నది ఉంటుంది, బట్ ఇండియాలో ఇట్స్ వెరీ లెస్. బట్ ఫార్చునేట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ద గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ విత్ వేరియస్ స్కీమ్స్. సో వాళ్ళు అది ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ ఈఎస్ఐ బెనిఫిషరీస్ ఉన్నారు, సో వాళ్ళకు కూడా కొంతవరకు కవరేజ్ ఉంటుంది. బట్ ఆఫ్ లేట్ 1 or 2 companies have come forward with dental insurance, బట్ బయట మిగతా దేశంలో ఉన్నంత ఎక్స్టెన్సివ్ ఇన్సూరెన్స్ మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ లేదు. ఓకే. అండ్ అసలు మంచి ఈ పళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే వీటి కోసం మనం ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి మేడం? ఫుడ్ హ్యాబిట్స్ అండి, ఈట్ క్లీన్, దట్స్ ద ఫస్ట్ థింగ్. హ్యావ్ మోర్ ఆఫ్ ఫైబ్రస్ ఫుడ్. ఓకే, మీరు మంచిగా ఫ్రూట్స్ తీసుకోవటం, వెజిటేబుల్స్ తీసుకోవటం. ఈ కాలంలో అసలు ఐ హార్డ్లీ సీ ఎనీబడి ఈటింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఏదో ఇన్స్టా చూసాము, అది చూసాము అని 2 రోజులు ఫాలో అవుతారు అండ్ ఇట్స్ లైక్ అ ట్రెండ్, అండ్ దెన్ ద థర్డ్ డే బ్యాక్ టు నార్మల్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. మీరు మంచి ఆహారం తీసుకోండి, ఏదో డైటింగ్ అని అదని ఇదని జస్ట్ డోంట్ ఫాలో ద ట్రెండ్, బికాస్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. Every body has different requirements. You need a certain calorie, your friend might need something else. So regular exercise, drink lots of water, eat nice fruits, fresh vegetables. Intlo edaithe mana parents or whatever, whoever cooks, your mother, your wife or whatever, eat that. And then okay, once in a while you go out, you can eat. But most important is, if you see, your family depends on you. సో మీరు హెల్తీగా ఉంటే మీ పిల్లలకి మీరు ఏమైనా చేయగలుగుతారు. మీరే కరెక్ట్గా లేకపోతే యూ కెనాట్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం బేసిక్ రూల్స్ పాటించాలి. హ్యావ్ లాట్స్ ఆఫ్ వాటర్, హ్యావ్ గుడ్ లైఫ్ స్టైల్, హ్యావ్ హెల్తీ హ్యాబిట్స్, ఈట్ గుడ్ ఫుడ్, క్లీన్ ఫుడ్, స్టే హెల్తీ. ఎస్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీరు ఇప్పటి వరకు చేసిన ట్రీట్మెంట్స్లో చాలా కాంప్లికేటెడ్గా అనిపించిన ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? I've been a dentist for more than 20 years now. And ఈ వాళ్ళు కూడా అండి కాంప్లికేటెడ్ అని నేను అనను, బట్ ఎవ్రీ పేషెంట్ ఇస్ ఛాలెంజింగ్. ఎందుకంటే దే కమ్ టు యూ విత్ సో మచ్ ఆఫ్ హోప్స్
And I'm very proud to say that dentistry is the only field where you can always send a person with smile. బికాస్ అదే మీరు ఒక కార్డియాలజీనో ఒక గైనకాలజీనో మీరు ఇంకేదైనా తీసుకున్నా కూడా ఆ సమస్యలు ఆ బాధలు అవి వేరు. బట్ వెన్ అ పేషెంట్ ఈస్ కమింగ్ టు యూ, నాకు పళ్ళు లేవమ్మా, నాకు ఇలా ప్రాబ్లం ఉంది అనుకుంటే దెర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. మీరు ఎవరినైనా అందంగా తయారు చేసి పంపించగలరు. సో యూ ఆర్ అ క్రియేటర్. For me, that's the biggest blessing that, I'm actually able to create beautiful smiles. ఇంకా ఛాలెంజింగ్ అంటారండి, నాకు ఎవ్రీ పేషెంట్ ఈస్ ఛాలెంజింగ్ బికాస్ దే కమ్ టు యూ, దే ఆర్ లిటరలీ గివింగ్ దెమ్సెల్వ్స్ టు యూ. ఆ డెంటల్ చైర్ మీద కూర్చునేటప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇట్ ఈస్ నాట్ డన్ ఆన్ జనరల్ అనెస్థీషియా. మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఆర్ లోకల్ అనెస్థీషియా. ప్లస్ ఆ డెంటల్ ఆల్రెడీ ఒక ఫోబియా ఉంటుంది. అమ్మో, నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఆ సౌండ్ ఏంటి, నా నోట్లో ఏం పెడతారు, ఇప్పుడు నాకు ఏం చేస్తారు, నన్ను పొడుస్తారా, ఏం చేస్తారు అనేది ఒక యాంగ్జైటీ అన్నది ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాట్ యూ హ్యావ్ అ గుడ్ కమ్యూనికేషన్ విత్ యువర్ పేషెంట్. వాళ్ళకి మీరు కంఫర్ట్ ఇస్తే, వాళ్ళు ఎవ్రీ పేషెంట్ ఈజ్ అ చైల్డ్ అండి ఎండ్ ఆఫ్ ద డే, బికాస్ ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఏజ్ యు ఆర్. వాళ్ళకి ఎవరికైనా భయం అనేది ఉంటుంది, వాళ్ళు వస్తారు. సో ఎవ్రీ పేషెంట్ ఈజ్, నేను అది కష్టం అని అనను, బట్ ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఛాలెంజింగ్. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆర్ యూ ఏబుల్ టు డెలివర్ దాట్? ఎండ్ ఆఫ్ ద డే యూ వాంట్ దట్ పర్సన్ టు లుక్ ప్రిటీ, లుక్ హ్యాపీ అండ్ వాక్అవుట్ స్మైలింగ్, నాట్ విత్ అ టియర్. ఆ బాధలు అన్నది మన ద్వారా పేషెంట్కి వెళ్ళకూడదు. సో కష్టం అని అన్నాను, బట్ ఫర్ మీ ఎవ్రీ పేషెంట్ ఇస్ ఇంపార్టెంట్. రైట్. సో చాలా అంటే కొంచెం ఎమోషనల్గా మాట్లాడుకున్నాం కాబట్టి మీరు ఇప్పటి వరకు చేసిన ట్రీట్మెంట్స్ పరంగా కావచ్చు, వాట్ ఎవర్, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా? ఫనీ చాలా ఉన్నాయి. అంటే మీకు ఇలా అనగానే గుర్తొచ్చేది ఏదన్నా? చాలా ఉన్నాయండి. ఇట్స్ బీన్ 20+ years now. సో చాలా ఉన్నాయి. పీపుల్ అంటే పేషెంట్స్ ఇనీషియలీ దే యూజ్డ్ టు కమ్, పెళ్లి సంబంధాలు తెచ్చేవారు, అండ్ సో మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్, లైక్ రియలీ ఫనీ స్టఫ్. బట్ యా, one patient I still remember, he's a bodybuilder and a celebrity trainer gym lo. So it's like full on muscle, great body, everything. అతనికి ఏమో పళ్ళు ఊడి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఇంజెక్షన్ చూడంగానే మ్యాన్ he started screaming. I was scared. I'm like, dude, what happened? ఇంకా ఏం చేయలేదు కదా, like why you so scared? It was like, मुझे ఇంజెక్షన్ देखने से डर लगता है. I said, ఇంత మసిల్ బిల్డ్ చేసావు, ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఇంజెక్షన్ చూస్తే భయం ఏంటి అంటే, ఐఎమ్ వెరీ స్కేర్డ్ అంటే, ఇంకా మళ్ళీ కూర్చుని యూ హ్యాడ్ టు క్రియేట్ అ కంఫర్ట్ జోన్. అండ్ యా, సో ఐ థాట్ బేసిక్లీ భయం అన్నది ఇస్ ఇన్ ద మైండ్. నీ ఎంత మజిల్స్ ఉన్నాయి, ఎంత గ్రేట్ బాడీ ఉంది అన్నది కాదు, కానీ ఐ థింక్ ఇట్స్ ఇన్ ద మైండ్. ఓకే. సో యాజ్ ఏ డెంటిస్ట్ ఆర్ యూ హ్యాపీ విత్ యువర్? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ, బికాస్ ఫర్ మీ హ్యాపీనెస్ కానీ సక్సెస్ కానీ అన్నది ఇట్స్ నాట్ అబౌట్ మనీ, బికాస్ ఇట్స్ డిఫరెంట్ ఎట్ ఎవ్రీ లెవెల్. ఇట్ కమ్స్ ఫ్రమ్ హియర్, నాట్ హియర్. సో సీ వెన్ యువర్ పేషెంట్ కమ్స్, కొందరు పేషెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ చెప్తారు. సో యూ విల్ నో ద ఎంటైర్ ఫ్యామిలీ హిస్టరీ. కొడుకు ఎవరు, కోడలు ఎవరు, కోడలు పేరెంట్స్ ఎవరు, దట్ ఈస్ సక్సెస్ టు మీ బికాస్ దే ఆర్ కనెక్టింగ్ ఇట్ విత్ మీ. దే సీ మీ యాజ్ దే పర్సన్. కొందరు ఇంట్లో భోజనాలు వండించి, అమ్మ నువ్వు పొద్దుటి నుంచి పని చేస్తున్నావు కదా, దిస్ ఇస్ అ స్పెషల్ మీల్ ఫర్ యూ అని తీసుకొస్తారు. వాట్ మోర్, ఐ మీన్, see, you are thinking of me when you are eating. That's the biggest success for me, because you thought that మీరు నా కోసం ఏదో చేసి పంపించారు. సమ్మర్స్ వచ్చాయంటే పచ్చళ్ళు పంపిస్తారు, ఇంట్లో పెళ్ళి ఉంటే వచ్చి కుంకుమం పెట్టి పెళ్ళికి చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అబౌట్ మనీ. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత కనెక్ట్ అయ్యాం. ఇంకోటి ఫన్నీ ఇన్సిడెంట్, దేర్ వాజ్ దిస్ లిటిల్ గర్ల్, షీ వాజ్, వాళ్ళ పేరెంట్స్ అడిగారమ్మా నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అంటే, ఐ వాంట్ టు లుక్ అండ్ టాక్ లైక్ డాక్టర్ విద్య అంది. అంటే డాక్టర్ అవ్వాలని చెప్పలేదు, కానీ నేనేదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దే టోల్డ్ మీ, ఇదేంటమ్మా మై డాటర్ సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై యూ. సో దట్ ఈస్ సక్సెస్ టు మీ. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్. సో ఇంప్లాంట్స్ అంటే ఏంటి మేడం, అసలు ఎలా చేస్తారు అవి? ఇంప్లాంట్ అన్నదండి, యూజువలీ ఇప్పుడు పళ్ళు లేదు, సపోజ్ పళ్ళు ఊడిపోయింది, అలాంటప్పుడు మనం ఇంప్లాంట్ అన్నది సజెస్ట్ చేస్తాం. ఇది వరకు ఇంప్లాంట్ అన్నది ఉండేది కాదు, టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్. అప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ చేయాలంటే ముందు వెనకాల పన్ను గ్రైండ్ చేసి, ఇప్పుడు ఇక్కడ ఇలా చూడండి, ఇదంతా మీ ఒరిజినల్ టీత్ అండి, రైట్? సో ఈ పక్క 2 పళ్ళు కొంచెం సర్కంఫరెన్స్ తగ్గించి దాన్ని కొంచెం గ్రైండ్ చేసేసి ఇలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టేవాళ్ళు. సో దీనికి FBD అంటారు,
ఫిక్స్డ్ డెంచర్స్ అనమాట. ఇవి ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్స్. ఇందులో సెరమిక్, జర్కోనియం అని రకరకాల క్రౌన్స్ ఉంటాయి. సో బేసిక్లీ క్యాపింగే, బట్ ఉన్న పళ్ళకి సపోర్ట్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి ఇలా ఫిక్స్డ్ పెడతాం. ఈ క్యాప్స్ ఎప్పుడు ఉంటాయి, మీకు లోపల ఉన్న పళ్ళు స్ట్రాంగ్గా ఉన్నన్ని రోజులు ఈ క్యాప్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు చిగుళ్ళ సమస్య రావటం కానీ లేదా వేరే ఏదైనా కండిషన్స్ వల్ల ఏదైతే ఈ సపోర్ట్ కింద మనం పన్ను తీసుకున్నామో అది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా ఊడుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ ఇన్ డెంటిస్ట్రీ ఈజ్ ఇంప్లాంట్. ఆ ఇంప్లాంట్ అన్నది మనకు పక్క పన్నుతో సంబంధం లేదు. ఈవెన్ ఒక్క పన్ను ఊడినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పన్ను లేదు, వన్ టూత్ ఇస్ మిస్సింగ్. సో మేము ఏం చేస్తామంటే ఆ మిస్సింగ్ ఏరియాలోనే ఇంప్లాంట్ స్క్రూ అన్నది లోపల ఫిక్స్ చేసేసి ఇలా సింగిల్గానే క్యాప్ ఇచ్చేస్తాం. సో దీంతో ఏంటంటే పక్క పంటికి సంబంధం ఉండదు. జస్ట్ ఆ క్యాప్, ఆ ఇంప్లాంట్ సపోర్ట్తోనే సింగిల్గా క్యాప్ పెట్టేస్తాం. ఇప్పుడు కింద ఇక్కడ చూస్తే 3 పళ్ళు లేవు. సో 3 పళ్ళు లేకపోవటం వలన యూజువల్గా మనం బ్రిడ్జ్ చేస్తే ఈ పక్క 2 పళ్ళు సపోర్ట్ తీసుకొని 5 క్యాప్స్ పెట్టాలి. బట్ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ ఆఫ్ ఇంప్లాంట్స్లో జస్ట్ 2 ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసేసి ఆ 2 ఇంప్లాంట్స్ ప్లేస్లోనే మనం ఇలా ఫిక్స్డ్గా 3 పళ్ళు పెట్టేస్తాం. సో ఆ పక్క పన్నుతో మనకు సంబంధం ఉండదు. దిస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ బేస్ అయ్యి 3 క్యాప్స్ వచ్చేస్తాయి. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా పక్క పన్ను కదలటం కానీ లేదా దానికి ఏమైనా సమస్యలు వచ్చినా కూడా ఇంప్లాంట్ అన్నది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంప్లాంట్ అన్నది ఇట్స్ అ పర్మనెంట్ స్ట్రక్చర్. అది మన పక్క పన్ను దాంతో సంబంధం ఉండదు. అది చిన్న సర్జికల్ ప్రొసీజర్, బట్ ఇట్ హార్డ్లీ టేక్స్ 10 minutes. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పళ్ళు కదులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఆ పన్ను తీసేయాలి. ఆ పన్ను తీసేయాలన్నప్పుడు ఎలాగో మనం ఎనస్థీషియా ఇస్తాం. ఆ పన్ను తీసి ఆ సాకెట్లోనే కొంచెం క్లీన్ చేసేసి ఆ డయామీటర్ ఏదైతే ఆ విడ్త్ ఉందో ఆ డెప్త్ ఉందో అది స్టడీ చేసి అదే సైజ్ ఇంప్లాంట్ లోపల పెట్టేస్తాం. సో ఒకే సిట్టింగ్లో మీకు వితౌట్ ఎనీ మేజర్ సర్జరీ ఒకే సిట్టింగ్లో మీకు ఎక్స్ట్రాక్షన్ అయిపోతుంది, ప్లస్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ కూడా అయిపోతుంది. ఆ పన్ను ఎప్పుడైతే ఆ ఇంప్లాంట్ హీల్ అయిపోతుందో దానిపైన మనం క్యాప్ ఇచ్చేస్తాం. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ వే ఆఫ్ రీప్లేస్మెంట్. గమ్స్ కోసం కూడా చాలా వింటూ ఉంటాం, చాలా ట్రీట్మెంట్స్ వింటుంటాం. దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఇప్పుడు మీరు కొందరు చూస్తే చాలా గమ్మీ స్మైల్స్ ఉంటాయండి. కొందరు స్మైల్ చేయగానే ఏమవుతుందంటే ఈ లిప్ ఇలా పైకి వెళ్ళిపోయి చిగుళ్ళే కనపడతాయి, అవును, పళ్ళు కనపడవు. సో దాన్ని గమ్మీ స్మైల్ అంటాం. సో ఇట్ ఈస్ నాట్ అ వెరీ అపీలింగ్. ఇప్పుడు మీరు చూస్తే కొందరు వాళ్ళ సినిమా వాళ్ళు కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాధురి దీక్షిత్. సో ఆ టైంలో షీ యూస్ టు హ్యావ్ అ వెరీ గమ్మీ స్మైల్. సో దానికన్నీ ఏంటంటే చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. మనం ఏంటంటే గమ్ లైన్ని కొంచెం పెంచటం, అంటే తగ్గించుకొని ఆ టూత్ని ఎన్హాన్స్ చేసేలాగా ఇవన్నీ కొన్ని కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. దే వెరీ సింపుల్ ప్రొసీజర్స్, బట్ బేసిక్లీ దాన్ని స్మైల్ ఎన్హాన్స్మెంట్ అంటాం. కొందరికి ఏమవుతుందంటే పళ్ళ మధ్యలో మామూలుగానే గ్యాప్స్ ఉంటాయి, లేదా కొన్ని పళ్ళు మరీ చిన్నగా ఉంటాయి. సో ఈ హైట్ ఏదైతే ఉందో మన ఫేస్ ఏదైతే కంప్లీట్ మన ప్రొఫైల్ బట్టి కొందరికి ఏంటంటే ఇట్లా నవ్వు ఇట్లా పడిపోయినట్టు ఉంటుంది. సో అంటే బేసిక్లీ దిస్ లెంత్ ఇస్ లెస్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం దాన్ని హైట్ పెంచుకోవడానికి కొన్ని క్యాప్స్ లాంటివి అలాంటివి చేస్తాం. సో దాంతో ఈ హైట్ పెంచుకొని మీకు అప్పుడు ఫేషియల్ స్ట్రక్చర్స్ కూడా ఇలా లేసినట్టు ఉంటుంది. సో యూ డోంట్ లుక్ ఏజ్డ్. సో ఇవన్నీ బేసిక్లీ దే ఆర్ నాట్ అంటే అవసరం కాదు, బట్ దే ఆర్ కాస్మెటిక్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ లైక్ ఐ వాంట్ టు లుక్ యంగ్, కొందరికి ఇవన్నీ ఇట్లా జారిపోయినట్టు ఉంటుంది. సో అలాంటప్పుడు ఇదంతా ఏంటంటే మనం కొంచెం ఆ పళ్ళు సైజు షేపు అవన్నీ పెంచుకోవటం వలన ఆ స్మైల్ అన్నది మనం ఎన్హాన్స్ చేస్తాం. సో ఇదంతా స్మైల్ డిజైనింగ్లోనే వస్తుంది. అండ్ లైక్ బ్లీచింగ్ ఏదైతే ఉందో, స్టెయిన్ టీత్ ఉన్నాయి, కొందరు వెనియర్స్ అని చేయించుకుంటారు. లైక్ ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ బాలీవుడ్ అండ్ హాలీవుడ్ సెలబ్రిటీస్ దే ఆల్ హ్యావ్ దట్. బికాస్ పళ్ళు కరెక్ట్ సైజ్గా ఉండదు. ఆ స్మైల్ మీరు నవ్వినప్పుడు ఒక ఎక్స్టెండ్ దాకా యూ వాంట్ యువర్ టీత్ టు బి షోన్. కొందరికి అలా షాడో లాగా వచ్చేస్తుంది. సో అవన్నీ కూడా మనం బాగా రిపీటెడ్గా కొంచెం చూసుకొని ఆ వర్టికల్ హైట్ ఎంత ఉంది అవన్నీ చూసుకొని ఆ టూత్ ఏ షేప్లో పెట్టాలి, ఏ సైజ్లో పెట్టాలి, ఎంత హైట్లో పెట్టాలి, ఆ కాంటాక్ట్స్ ఎలా ఉండాలి, అవన్నీ చూసుకొని దెన్ వీ క్రియేట్ సంథింగ్ ఫర్ అ బెటర్ స్మైల్. సో దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు మాట్లాడినట్టు ఈ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి మేడం, అసలు ఎవరికి చేస్తారు ఎక్కువ? స్మైల్ డిజైనింగ్ ఎవరికైనా చేయవచ్చండి. అంటే ఇట్స్ బేసిక్లీ అంటే నేనైతే పర్సనల్గా ఎవరికి కూడా స్మైల్ డిజైనింగ్ మీరు చేయించకుండా నేను చెప్పను. బికాస్ దే ఆర్ ఆల్ నాట్ ట్రీట్మెంట్ కాదు అది. ఇట్ ఈస్ మోర్ లైక్ అ ఫ్యాన్సీ థింగ్.
లైక్ ఐ వాంట్ లుక్ లైక్ ఏ ఆర్ ఐ వాంట్ లుక్ లైక్ బి, ఆమె స్మైల్ ఎంత బాగుంది, నాకు అలాంటి స్మైల్ కావాలి. సో ఒక ఇది పెట్టేసుకొని వస్తారు కొందరు పేషెంట్స్, ఐ వాంట్ లుక్ లైక్ దాట్ స్టార్, ఆవిడ పళ్ళు ఎంత బాగుంది, నవ్వినప్పుడు నాకు అలాంటిది కావాలి అని. సో ఫర్ అస్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పేషెంట్కి మనం ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. సి డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఈస్ సంథింగ్ టోటలీ బియాండ్. ఎస్ వీ క్యాన్ ఇంప్రూవ్ ఇట్ టు అ సర్టన్ ఎక్స్టెంట్, కానీ అలానే కావాలంటే మనం రెప్లికేట్ అసలు అది చేయకూడదు. బీ యునిక్. ఓకే, ఇప్పుడు పళ్ళు ఇది పడిపోయి ఉన్నాయి, లేదా పళ్ళు చాలా వంకరగా ఉన్నాయి, లేదా పళ్ళు లేవు, న్యాచురల్గానే గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి, కొందరికి పళ్ళు మరీ చిన్న చిన్నగా ఉంటాయి, కొందరికి అట్రిషన్ అనేది జరుగుతుంది, అంటే పళ్ళు మామూలుగానే ఆ గ్రైండింగ్ మూమెంట్ వల్ల ఆ పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు నవ్వటానికి కరెక్ట్ చూయింగ్ ప్రొసీజర్ అనేది జరగదు. ప్లస్ ఏజ్, కోర్స్ యంగ్ ఏజ్లోనే కొందరికి చాలా డెంటల్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటప్పుడు ఎస్ వి డిసైడ్ స్మైల్ డిజైనింగ్ చేయాలి, క్యాప్స్ ఇవ్వాలా లేదా. బట్ ఇవన్నీ రివర్సిబుల్ ప్రొసీజర్స్. క్యాప్ ఇవ్వాలనుకోండి, టూత్ గ్రైండ్ చేయాలి, అది కాస్మెటిక్గా ఇట్ విల్ ఎన్హాన్స్ ఇట్, బట్ దానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బికాస్ న్యాచురల్ టూత్ కంటే బెటర్ అన్నది ఏది కాదు. వాట్ ఎవర్ వీ డూ ఇస్ ట్రయింగ్ టు మ్యాచ్ టు 90%, బట్ యూ కెనాట్ బీ 100%. యా, మీడియాలో ఉన్నవాళ్ళు లేదా టూ మినిట్స్ ఆఫ్ ఈ కెమెరా ఉన్నవాళ్ళు, పీపుల్ హు ఆర్ వెరీ కాన్షియస్, వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ అనేది చేస్తాం, ఎవరైనా చేయించుకోవచ్చు. బట్ అవసరమా లేదా అది చూసి కరెక్ట్గా అనలైజ్ చేసి ఓన్లీ దెన్ వీ డూ. అంటే ఈ స్మైల్ డిజైనింగ్ అనేది జా లిఫ్టింగ్ అనేది రెండు ఒకటేనా? కాదండి. లైక్ ఐ విల్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఐ హ్యాడ్ దిస్ గర్ల్, ఆవిడ షీ వాజ్ గెటింగ్ ఇన్ టు మూవీస్. సో ఇప్పుడు తన నా దగ్గర ఏమని వచ్చింది, ద కెమెరామ్యాన్ సెడ్ నా ఫేస్ ఇటువైపు చిన్నగా ఉంది, ఇటువైపు పెద్దగా ఉంది, ప్రొఫైల్ కరెక్ట్గా లేదు, నా పళ్ళు పెంచేసి నా క్యాప్స్ పెట్టండి అని వచ్చింది. ఐ డెంట్ అండర్స్టాండ్ అసలు అది ఎందుకు, వై డూ యూ నీడ్ దట్, యు ఆర్ బ్యూటిఫుల్ ద వే యూ ఆర్, అండ్ షీ వాజ్ రియలీ ప్రిటీ. అంటే అన్నెసెసరీగా ఏదో ఎవరో చెప్పారని అది మైండ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అన్నది ఐ రియలీ గాట్ టు నో వెన్ ఐ స్పోక్ టు దట్ గర్ల్. Because psychologically, you are giving that authority to somebody else to judge you. Your beauty is yours. ఎవరో చెప్పిన ఆయన డెఫినేషన్ వేరే అయి ఉండొచ్చు. See, everybody is not the same, right? I told her, you don't need it. అసలు వద్దు, నీ పళ్ళు బాగానే ఉన్నాయి. We will do bare minimum ఏది కావాలి అది చేద్దాం. You want bleaching of your teeth, we'll do that. We'll do కొంచెం గమ్మీ స్మైల్ ఉంది, కొంచెం గమ్స్ అంతా కొంచెం మోడిఫై చేసుకోవడం, అది చేద్దాం. But let's not go for something which is not required. 2 months she came back to back. You are doing or no? You are doing or no? Entante we became friends. We used to actually sit and chat anamata. I kept on telling her, but then she went somewhere else. Then cheyanu అని తెలిసిపోయింది, వెళ్ళి చేపించుకుంది. Then after almost 6-7 months she came back. And she was in tears. నేను అన్నాను, ఏమైంది? రోల్ రాలేదు, పళ్ళు పాడైపోయాయి. She didn't know what to do. See, ఇవన్నీ ఎలా అంటే అండి, there is lot of emotion that goes into it. ఎవరో ఏదో చెప్పారు అని డోంట్ లెట్ సమ్వన్ డిఫైన్ యువర్ బ్యూటీ. ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ స్కిన్ అండ్ వాట్ యూ ఫీల్. అలా చేయించుకొని ఇర్రివర్సిబుల్గా చేయించుకుంది. షీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ఇట్, బట్ వాట్ కుడ్ ఐ డూ? అన్నెసరీ కదా. పోనీ అలా అని చెప్పి నీకేమైనా వచ్చిందా, రోల్ వచ్చిందా అంటే అది లేదు. See, people can manipulate you. Just don't fall into that thing and be confident in what you are. అవసరాన్ని బట్టి when your dentist is telling you, you need to trust. ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకి చేసి, ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, రైట్? అది మనం ఇవాల్యుయేట్ చేసి అసలు అది అవసరమా లేదా. ఎండ్ ఆఫ్ ది డే ఆడపిల్ల, షీ హ్యాస్ అ లాంగ్ వే టు గో. అబ్బాయిలు ఏముందండి, ఐ మీన్ ఐ డోంట్ సే దాట్, బట్ యా, గర్ల్స్ ఆర్ యూజువలీ మోర్ ఇంటూ బ్యూటీ అండ్ హౌ యూ లుక్ అండ్ ఆల్ దాట్. అవసరం ఉన్న దానికే వెళ్ళాలి, కానీ ఎవరో ఏదో చెప్పారని అన్నెసరీ స్టఫ్ నేనైతే అడ్వైస్ చేయను. రైట్, మై పర్సనల్. సూపర్. అయితే ఈ ఒకసారి డెంటిస్ట్ చేయపడంగానే మనకి పళ్ళల్లో నుంచి గ్యాప్ వచ్చేస్తుంది, లేదా అన్నెసరీగా అన్నీ స్టార్ట్ అవుతాయి అనేది ఒక అపోహ ఉంది జనాలకి. మీరు ఏం చెప్తారు దీనికోసం? ప్లీజ్, అది అబద్ధం. ఎందుకంటే ఎనీ డెంటిస్ట్ అనే మా జాబ్ ఏంటంటే, యువర్ టీత్ మీరు మాకు ఇచ్చారు, ఇట్స్ ఆర్ డ్యూటీ టు సేఫ్ గార్డ్ యువర్ టీత్. అంతేగాని ఏదో చేసేసాము, ఏదో టు ప్రూవ్ అ పాయింట్ అనేది కాదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ డెంటిస్ట్, బట్ పర్సనలీ అవసరం ఉంటేనే నేను చేస్తాను. అవసరం లేకపోతే ఆ పేషెంట్ 100 సార్లు చెప్పినా కూడా నేను చేయను. ఐ విల్ టెల్ యూ డోంట్ నీడ్ ఇట్, ప్లీజ్ ట్రస్ట్. ఆ పేషెంట్స్ కూడా, మై పేషెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ టెల్లింగ్ దెమ్, సీ దిస్ ఇస్ ఇట్.
ఇది మీ ప్రాబ్లం, మీకు ఇదే కావాలి, ఇదే చేయించుకోండి. మీరు వద్దన్నా కూడా నేను 10 సార్లు చెప్తాను, మీరు ఇదే చేయించుకోండి. బట్ మీరు చెప్పారా నేను చేయను. ఇప్పుడు చాలామంది గూగుల్లో చూసుకొని ఐ గూగుల్డ్, ఐ నో వాట్స్ మై ప్రాబ్లమ్, డూ ఏబీసీ అని వస్తారు. I really don't entertain that because I'm the doctor, I'm the dentist, let me do mine. You please come with your problem, don't get me the solution. I will tell you. అందరికి ఇలా ఏమైపోయిందంటే ఇప్పుడు గూగుల్లో చూడటం, ఐ థింక్ ఐ హ్యావ్ ఏ, ఐ హ్యావ్ బి, నాకు ఆ ప్రాబ్లం ఉంది. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏం ఉండవండి. యాక్చువల్గా చాలా బేర్ మినిమం ప్రాబ్లం ఉంటుంది. బట్ కాంప్లికేట్ చేసుకుంటారు, ఎందుకంటే దెర్ ఇస్ సో మచ్ అవైలబుల్ ఆన్ యూ జస్ట్ స్క్రోల్ యువర్ స్క్రీన్ అండ్ యూ సీ ఎవ్రీథింగ్. ఓహో నాకు అది ఉందేమో. వై డూ హ్యావ్ టు గో టు దట్ లెవెల్? ఇట్స్ సంథింగ్ వెరీ స్మాల్ అండ్ ఇట్ క్యాన్ బి ఫిక్స్డ్. So I would suggest go for what is necessary. Every 6 months or every 1 year at least, go for a regular dental checkup. Get చిన్నగా ఉన్నప్పుడు దానికి అవసరానికి ఏదైతే కావాలో అది చేయించుకోండి. Don't go for unnecessary things and trust your doctor. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. Welcome.